సో హౌ ఆర్ యూ ఆల్? మొదటి క్లాసు ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్, గవర్నెన్స్ రిలేటెడ్ 5 టాపిక్స్. ఖచ్చితంగా వాటి నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ప్రాపర్గా క్విక్గా రివిజన్ అయ్యే విధంగా లాస్ట్ టైం ఓన్లీ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ నుండి, అంటే ర్యాపిడ్ రివిజన్లో ఉన్నటువంటి క్లాసెస్, ర్యాపిడ్ రివిజన్లో ఉన్నటువంటి కంటెంట్ నుంచే 150కి 70-80 అయితే రాలేదు, కానీ 32 క్వశ్చన్స్ వచ్చాయి ఓన్లీ ఫ్రమ్ ర్యాపిడ్ రివిజన్. మళ్ళీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్లో నుంచి ఇంకో ఓవరాల్ 45తోని 81 క్వశ్చన్స్ అయితే, జూన్లో జరిగినటువంటి పరీక్ష 78 క్వశ్చన్స్ అయితే, తర్వాత అక్టోబర్లో జరిగినట్టు దాంట్లో మాత్రం రెడీమేడ్గా డైరెక్ట్గా పడింది. దాని యొక్క PDF కూడా మన వెబ్సైట్లో ఉంది, గ్రూప్స్లో కూడా ఉంది. సో అదే ఇంటెన్షన్తోని ఈ పర్టికులర్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది జరగడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఈ కంటెంట్స్ ప్రాపర్గా యూపీఎస్సీని మనసులో పెట్టుకొని ఓవరాల్ సిలబస్ విజయ్ భవ్ అనే ప్రోగ్రామ్ కింద చేశాం మేము. అది పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ క్లాసెస్తో పాటు ఆ పీడిఎఫ్లు కూడా చదవండి. అది కూడా మీకు ఇస్తాను మీ గ్రూప్లో. సో అది కూడా మీరు చదివారు అని అంటే హయ్యర్ ప్రాబబిలిటీ అందులో నుంచి రావడానికి ఆస్కారం ఉంది. సో గ్రూప్ 1 అనగానే ఇప్పుడు గ్రూప్ 1 కొంచెం స్థాయి తక్కువ అనేటట్టు లేకుండా అది యూపీఎస్సీ స్థాయిలోనే ఉంటుంది. సో యూపీఎస్సీకి వేరేగా, టీఎస్పీఎస్సీ వేరేలాగా ఏముండదు, సేమే ఉంటుంది. కాకపోతే తెలంగాణ పార్ట్ అనేది ఎక్స్ట్రా చదవాలి. తెలంగాణ కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఈరోజు ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఆల్ రైట్స్ ఇష్యూస్ లైక్ ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు వర్క్ ఎక్సెట్రా, ఇవన్నీ రైట్స్ ఇష్యూస్ అన్నమాట. ఈ రైట్స్ ఇష్యూస్ మీద ఒక సివిల్ సర్వెంట్కి తన హక్కులు తెలియాలి అన్నది సిలబస్లో ఒక భాగం. సో మొదటగా రాజ్యాంగం ఏమేమి హక్కులు కల్పించింది, తర్వాత చట్టాలు ఏమేమి హక్కులు కల్పించింది, తర్వాత మనిషి అవ్వడం వల్ల మనకి ఏమేమి బేసిక్ హక్కులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ రైట్స్ అనేది ఏంటంటే బేసికల్గా మనిషిలా పుట్టినందుకు మనకి ఫస్ట్ రైట్ టు ఫుడ్, తినడం. ఒక మనిషి మనం తింటా ఉంటే పక్కకి నెట్టేసేటటువంటి పవర్, అధికారము ఎవరి దగ్గర కూడా ఉండదు. సో బేసిక్ రైట్స్ అంటే ఏంటి, హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి? సో హ్యూమన్ రైట్స్ అంటే ఏంటంటే ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, ఈ మూడింటిని కలిపితే ఏమంటారంటే బేసిక్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్. ఈ మూడు, ఎందుకంటే మనం హక్కుల గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి అసలు హక్కులలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, తేడా ఏంటి. సో మొదటిగా హ్యూమన్ రైట్స్, ఫుడ్, క్లోతింగ్, షెల్టర్. ఒకప్పుడు మనం అనుకునే వాళ్ళం రోటీ, కపడా, మకాన్, ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, ఈ మూడు ప్రతి మనిషికి అవసరమైనటువంటి రైట్స్ అన్నమాట, హ్యూమన్ రైట్స్. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్, అంటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలో పొందపరిచినటువంటి హక్కులు. ఏంటి పొందపరిచినటువంటి హక్కులు అంటే ప్రాథమిక హక్కులు. ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసేటటువంటి హక్కులు. అది రెండో రకమైనటువంటి హక్కులు. మూడో రకమైనటువంటి హక్కులు ఏంటంటే స్టాట్యుటరీ రైట్స్, అంటే చట్టం ద్వారా మనకి లభించినటువంటి హక్కులు. ఏంటి ఆ హక్కులు? రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఫుడ్, రైట్ టు వర్క్, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, రైట్ టు ల్యాండ్, రైట్ టు కంపాన్సేషన్ అగెయిన్స్ట్ డిస్ప్లేస్మెంట్, ట్రాన్స్పరెన్సీ, రైట్ ఫర్ ఫేర్ కంపాన్సేషన్. అది ఇంకో చట్టం అన్నమాట. అంటే చట్టరూపకంగా ఉన్నటువంటి చట్టాలు, చట్టంలో పొందవలసినటువంటి హక్కులు. సో అవన్నీ ఈరోజు మనం చూడబోతున్నాం అన్నమాట. సో ఫస్ట్ మనం మీకు తెలిసినప్పటికి కూడా కొన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి లక్షణాలు ఉంటాయి, అవి ఏంటన్నది మనం చూద్దాము. సో ఫస్ట్ మనం కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చూసుకుంటే మనకు తెలుసు ఫండమెంటల్ రైట్స్ ఆర్ ప్రజెంట్ ఫ్రమ్ ఆర్టికల్ 12 నుంచి 35 వరకు. 12 అనేది మనకు తెలుసు ఏంటి, డెఫినేషన్ ఆఫ్ స్టేట్. డెఫినేషన్ ఆఫ్ స్టేట్ గురించి మాట్లాడింది 12వ అధికరణ. 13 లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ విల్ బి డిక్లేర్డ్ ఎస్ నల్ అండ్ వాయిడ్. అది 13వది. అది హక్కుల కింద రాదు, హక్కుల కింద 14తోని స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీ ఎన్ని ఉన్నాయి? హక్కు, రైట్ టు ఈక్వాలిటీ 14, 15, 16, 17, 18. సో ఇవన్నీ మనకి హక్కు రూపకంగా ఈక్వాలిటీని ప్రమోట్ చేసే విధంగా ఈ చట్టాలు, ఈ అధికారాలు ఉన్నాయి, ఈ ఆర్టికల్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ 14 ఏమని చెప్తుంది? రైట్ టు ఈక్వాలిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్.
5 క్యారెక్టరిస్టిక్స్ని తీసుకొని ఈ 5 క్యారెక్టరిస్టిక్స్లో ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు, ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలని చెప్పేసి రైట్ టు ఈక్వాలిటీ చెప్తుంది. రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 నో డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ 5 గ్రౌండ్స్, సేమ్ గ్రౌండ్స్ ఆర్ఆర్, రిలీజియన్, రేస్, caste, gender, place of birth. Article 16 equality of opportunities in public employment irrespective of their cadre, irrespective of their position. It can be religion, race, place of birth, gender and caste. 16ది. 17ది ఏం చెప్తుంది? అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. 18th ఏంటి? అబాలిషన్ ఆఫ్ 18th ఆర్టికల్. థ్యాంక్ యూ కవిత. ఆర్టికల్ 18 ఏమని చెప్తుంది? అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. బట్ ఈ రైట్ టు ఈక్వాలిటీలో మనం ఎక్కువ ఫోకస్ చేసేది 14, 15, 16 మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. సో మొదటిగా ఆర్టికల్ 14లో ఏమని ఉన్నాయంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఆర్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఈ రెండింటికి గల డిఫరెన్స్ ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఈక్వాలిటీ బిఫోర్ ద లా ఉంటుంది ఆర్టికల్ 14లో, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా కూడా ఉంటుంది. ఈక్వాలిటీ బిఫోర్ లా అని అంటే నువ్వు ఏ పొజిషన్లో ఉన్నాయి, సింపుల్, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా కూడా చట్టం ముందు అందరూ సమానులే అని మాట్లాడేది ఈక్వాలిటీ బిఫోర్ లా. నువ్వు ఎస్సీ అయినా సరే, నువ్వు ఎస్టీ అయినా సరే, మెన్ అయినా సరే, ఉమెన్ అయినా సరే, డిజేబుల్డ్ అయినా సరే, చిల్డ్రన్ అయినా సరే, సీనియర్ సిటిజన్ అయినా సరే, నువ్వు మెన్ అయినా సరే, ఉమెన్ అయినా సరే, థర్డ్ జెండర్ అయినా సరే, ఏ పొజిషన్లో ఉన్నా కూడా అందరూ సమానులే చట్టం ముందు అని చెప్పేది ఏంటంటే ఈక్వాలిటీ బిఫోర్ ద లా. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అది డిఫరెంట్. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా మనం అమెరికన్ నుంచి కాపీ కొట్టాము. ఈక్వాలిటీ బిఫోర్ లా ఏమో బ్రిటిష్ నుంచి కాపీ కొట్టాము. ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే ఇంతకుముందు చెప్పినట్టే ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా కూడా చట్టం ముందు సమానులే అని చెప్పేది ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అమెరికా నుంచి తీసుకున్నాము. ఏంటదంటే అందరూ సమానంగా ఉంటేనే సమానంగా చట్టం ముందు చూడాలి. అందరూ సమానంగా ఉంటేనే వాళ్ళని మనం చట్టం ముందు సమానంగా చూడాలి. వాళ్ళందరూ సమానంగా లేనప్పుడు మీరు చట్టం ముందు సమానంగా కూడా చూడకూడదు. విచ్ ఈస్ కాల్డ్ యాజ్ న్యాచురల్ జస్టిస్. ఈ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లానే న్యాచురల్ జస్టిస్ అంటారన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈక్వాలిటీ బిఫోర్ లా అని అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అందరినీ చట్టం ముందు సమానంగా చూస్తే అది ఈక్వాలిటీ బిఫోర్ లా. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటే ఏంటంటే వాళ్ళు సమానమైనటువంటి పొజిషన్లు ఉంటేనే మీరు వాళ్ళని సమానంగా చూడండి. వాళ్ళు సమానమైనటువంటి పొజిషన్లు ఉంటేనే వాళ్ళందరూ చట్టం ముందు సమానంగా ట్రీట్మెంట్ చేయండి. వాళ్ళందరూ సమానంగా లేనప్పుడు మీరు ఎలా చట్టం ముందు సమానంగా చూస్తారండి? సో వాళ్ళ పొజిషన్ అనుకూలంగా మీరు కూడా చట్టాన్ని చూడాలి. వాళ్ళ పొజిషన్ అనుకూలంగా పైకి కిందికి చూడాలి అని అన్నదే ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. సో మనకి రిజర్వేషన్స్ దేని కింద ప్రొవైడ్ చేస్తున్నారంటే రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 కింద, అందులో ఉన్నటువంటి ఈక్వాలిటీ బిఫోర్ లా దాని కింద మనకు రిజర్వేషన్స్ ఇస్తున్నారనమాట. సో ఎస్సీలు ఎవరైతే కింది స్థాయిలో ఉన్నారో, ఎస్టీలు ఎవరైతే కింది స్థాయిలో ఉన్నారో, లేకపోతే 33% రిజర్వేషన్ ఏదైతే ఉమెన్కు ఉందో, ఉమెన్ తక్కువ స్థాయిలో ఉన్నారో, సో వాళ్ళని నువ్వు సమానంగా చూడకూడదు, అంటే మెరిట్ ఆధారంగా చూడకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కట్ ఆఫ్ ఉండాలి, ఎందుకంటే వాళ్ళు సమానంగా లేరు కాబట్టి. సో ఈ రిజర్వేషన్స్ ఏ అధికారంలో ప్రొవైడ్ చేస్తున్నామంటే ఆర్టికల్ 14 విచ్ ఇస్ కాల్డ్ as ఈక్వాలిటీ బిఫోర్ లా. అండర్ ఈక్వాలిటీ బిఫోర్ లా వీఆర్ ఇంప్లిమెంటింగ్ రిజర్వేషన్స్. దానికే ఇంకో పేరు ఏంటంటే గవర్నమెంట్ అఫర్మేటివ్ యాక్షన్స్, పాజిటివ్ డిస్క్రిమినేషన్. 2 పేర్లు అంటారన్నమాట. అఫర్మేటివ్ యాక్షన్స్ అంటారు, లేకపోతే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అంటారు. అంటే మనం డిస్క్రిమినేట్ చేస్తున్నాం. ఎలాంటి డిస్క్రిమినేషన్ అది? పాజిటివ్ అయినటువంటి డిస్క్రిమినేషన్. ఎందుకు పాజిటివ్ అయినటువంటి డిస్క్రిమినేషన్? వాళ్ళు సమాన స్థాయిలోకి రావాలన్న ఉద్దేశంతో మనం పాజిటివ్గా వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నాం కాబట్టి అది పాజిటివ్ డిస్క్రిమినేషన్. అది ఈక్వాలిటీ బిఫోర్ లా కింద రాదు. దేని కింద వస్తుంది? ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా కింద వస్తుంది అన్నమాట. సో అది ఆర్టికల్ 14. విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఇలా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్. దేని కిందనంటే రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఒకటి గుర్తుంచుకోండి మళ్ళీ, సెక్స్ అంటే ఏంటి? సెక్స్ వేరు, జెండర్ వేరు. ఒకదానికి ఒకటి వాడకూడదు మనము. సెక్స్ అంటే ఏంటంటే బయోలాజికల్ ఎగ్జిస్టెన్స్. మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. గ్రూప్ 1 ఆఫీసర్ చాలా పద్ధతిగా వాళ్ళ పదాలను వాడాలన్నమాట. సెక్స్ అంటే ఏంటంటే ఒక బయోలాజికల్ ఎగ్జిస్టెన్స్ని సెక్స్ అంటాము. ఫిమేల్ సెక్స్, మేల్ సెక్స్. అందుకే చూడండి మనము సెక్స్ డిటర్మినేషన్స్ టెస్ట్లు అంటాం. ఇన్ఫాంట్ మోర్టాలిటీ, ఫిమేల్ ఫ్యూటిసైడ్ జరిగేటప్పుడు ఏం టెస్ట్లు చేస్తాం మనము?
సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ చేస్తాం. అంటే ఆ బయాలజీని ఐడెంటిఫై చేసేది బయాలజికల్ కాంటెక్స్ట్లో మనం వాడేటటువంటి పదం పేరు సెక్స్. ఇప్పుడు డిస్క్రిమినేషన్ అనే పదం వాడామనుకోండి, అప్పుడు ఏం పదం వాడతాం మనము? జెండర్ డిస్క్రిమినేషన్ అనే పదం వాడతాము. సో సోషల్ కాంటెక్స్ట్లో జెండర్ డిస్క్రిమినేషన్ అనే పదం వాడాలి. బయాలజికల్ డిస్క్రిమినేషన్లో మనం వాడేటటువంటి పదం పేరేంటి? సెక్షువల్ డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 15 రెండోది. సో మనం రాజ్యాంగం కింద ఏవైతే ఈ రైట్లు, హక్కులు ఉన్నాయో హక్కుల గురించి డిస్కస్ చేస్తున్నాము. సో ఆర్టికల్ 14 గురించి డిస్కస్ చేశాము. ఆర్టికల్ 14లో ముఖ్యమైనటువంటి ఘట్టము ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా గురించి అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత వీఆర్ గోయింగ్ ఫర్ ఆర్టికల్ 15. సో ఆర్టికల్ 15 స్టేట్ మళ్ళీ ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా ఇండివిజువల్కి వర్తించదు. స్టేట్ కాంటెక్స్ట్లో మాట్లాడతాం మనం, స్టేట్ కాంటెక్స్ట్లో. కానీ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ మాత్రం స్టేట్ కాంటెక్స్ట్లో మాట్లాడతాం, ఇండివిజువల్ కాంటెక్స్ట్లో కూడా మాట్లాడతాం. సో స్టేట్ షాల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ సిటిజన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ సెక్స్. సో స్టేట్ డిస్క్రిమినేట్ చేయకూడదు. రైట్ టు ఈక్వాలిటీ కూడా స్టేట్ కాంటెక్స్ట్లోనే, 15 కూడా స్టేట్ కాంటెక్స్ట్లోనే, 16 కూడా స్టేట్ కాంటెక్స్ట్లోనే, 17 మాత్రము స్టేట్ కాంటెక్స్ట్లో ప్లస్ ఇండివిజువల్ కాంటెక్స్ట్లో. సో ఇండివిజువల్ కూడా అన్టచబిలిటీ ఫాలో అవ్వడానికి లేదు, స్టేట్ అన్టచబిలిటీ ఫాలో అవ్వడానికి లేదు. కానీ ఫండమెంటల్ రైట్స్ అన్నీ ఇండివిజువల్ ఆధారంగా కాకుండా స్టేట్ ఆధారంగా మాట్లాడినప్పుడు ఒక అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ మాత్రము స్టేట్ ప్లస్ ఇండివిజువల్. సో ఆర్టికల్ 15 ఏమని మాట్లాడుతుందంటే, దేర్ షాల్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ దిస్ 5 గ్రౌండ్స్: రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్. ఆర్టికల్ 16 ఏమంటే, దేర్ షాల్ బి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ టు ఎనీ ఆఫీస్ అండర్ ద స్టేట్. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో రావడానికి, అది వాళ్ళ హక్కు. ఆర్టికల్ 16. ఆర్టికల్ 17 ఏమంటుందంటే, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. దేర్ వుడ్ బి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఈ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం కోసమే సివిల్ రైట్స్ యాక్ట్ 1955లో చట్టం వచ్చింది, అండ్ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989 2 చట్టాలు వచ్చాయన్నమాట. సో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీని ఇంప్లిమెంట్ చేయడం కోసం వచ్చినటువంటి చట్టాల పేర్లు ఏంటి అని అంటే, మొదటిగా వచ్చేసి సివిల్ రైట్స్ యాక్ట్ 1955, రెండోది వచ్చేసి SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. నేనేం నమ్ముతున్నానంటే, ఈసారి స్థాయి ప్రశ్న స్థాయి పెరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి చట్టాలు ఏంటి అని అడిగే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. సో చట్టాలు కూడా చదువుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు రేపు పొద్దున్న మీరు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఆ చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్సే. మీరు గవర్నమెంట్ రన్ చేసినా సరే, మీరు సేఫ్గా ఉండాలన్నా సరే, మీరు చట్టంని ఫాలో అయితే చాలు. సో మీ యొక్క పని రూల్ ఆఫ్ లా చట్టానికి అనుకూలంగా ఉందా లేదా, సో ఆ చట్టాలు కూడా ఇప్పుడే చదవడం ఇంపార్టెంట్ కాబట్టి, సో డోంట్ నెగ్లెక్ట్ లెజిస్లేషన్స్ ఆల్సో. సో ఆర్టికల్ 17 దేని గురించి మాట్లాడుతుందంటే, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. దీనికి 2 చట్టాలు ఉన్నాయి. ఒకటేమో సివిల్ రైట్స్ యాక్ట్ 1955, SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. అబాలిషన్ ఆఫ్ ఆల్ టైటిల్స్, ఇది కూడా అబాలిషన్ ఆఫ్ ఆల్ టైటిల్స్ ఎక్సెప్ట్ మిలిటరీ అండ్ అకాడమిక్. అకాడమిక్ అంటే ఏంటి? పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న, వీటిని ఏమంటామంటే అకాడమిక్ అని అంటాము. మిలిటరీ ఏమంటామనంటే పరమవీర్ చక్ర, అశోక్ చక్ర, ఇవన్నీ కూడా దీని కిందనే వస్తాయి అన్నమాట. సో మనము ఇవి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. సో రైట్ టు ఈక్వాలిటీలో 14, 15, 16, 17, 18 ఇవి రాజ్యాంగం ద్వారా, ప్రాథమిక హక్కుల ద్వారా హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగమైనటువంటి ఆర్టికల్స్ ఏంటి అన్నప్పుడు 14, 15, 16, 17 and 18. నౌ రైట్ టు ఫ్రీడమ్. నెక్స్ట్ ఆర్టికల్స్కి వెళ్ళాము. 19, 20, 21, 22 ఈ 4 ఆర్టికల్స్ని ఏమంటాము? రైట్ టు ఫ్రీడమ్. సో ఈ రైట్ టు ఫ్రీడమ్లో ఏంటి? మొదటిది 19వ ఆర్టికల్. 19వ ఆర్టికల్లో 6 ఫ్రీడమ్లు జతపరిచారన్నమాట. ఏంటి ఆ ఆర్టికల్లు అని అంటే, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అసెంబ్లీ, అసోసియేషన్, మూమెంట్, రెసిడెన్స్, ప్రొఫెషన్. ఈ 6 ఫ్రీడమ్ ఉందన్నమాట. రైట్ టు ఫ్రీడమ్. 1 is స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, మీడియా దీని కిందకే వస్తుంది, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. రెండోది అసెంబ్లీ, మనం ఏదైనా పీస్ఫుల్గా అసెంబ్లీ ఫామ్ చేసుకోవచ్చు, అది మన ప్రాథమిక హక్కు. అసోసియేషన్, ఎలాంటి అసోసియేషన్ అయినా ఫామ్ చేయొచ్చు, మళ్ళీ పెట్టేయండి అసోసియేషన్. మూమెంట్, మనం ఎక్కడైనా మూమెంట్ అవ్వచ్చు. రెసిడెన్స్, అండ్ లాస్ట్ ఈజ్ ప్రొఫెషన్.
ఈ 6 రైట్ టు ఫ్రీడమ్లు ఉన్నాయన్నమాట. సో ద రైట్ టు ఫ్రీడమ్ ఈజ్ చెరిష్డ్ రైట్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ డెమోక్రటిక్ సొసైటీ. సో ఏమేమి ఆర్టికల్ ఉన్నాయి మనకు అని అంటే 19, 20, 21, 21A, 22 ఇవన్నీ మనకి రైట్ టు ఫ్రీడమ్లో ఉన్నటువంటి అధికరణలు. 19 ఏమేమి ఉన్నాయండి 19లో? లైక్ ఇలా గుర్తుంచుకోండి. ఎంఆర్పి, ఎంఆర్పి, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అసెంబ్లీ, అసోసియేషన్, మూమెంట్, రెసిడెన్స్, ప్రొఫెషన్. 6. ఈ ఆర్టికల్ 19 ద్వారా ఈ 6 ప్రొవిజన్స్ ఉన్నాయన్నమాట. ఈ 6 ప్రొవిజన్స్ రైట్ టు ఫ్రీడమ్. ఎవరు కూడా దీన్ని వయోలేట్ చేయడానికి వీల్లేదు. ప్రతి ఒక్క మనిషికి స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ప్రతి ఒక్క మనిషికి అసెంబ్లీ, ప్రతి ఒక్క మనిషి ఏ అసోసియేషన్లో అయినా జాయిన్ అవ్వచ్చు, ఎక్కడికైనా మూవ్ అవ్వచ్చు, ఎక్కడైనా ఇల్లు కట్టుకోవచ్చు, ఏ ప్రొఫెషన్ అయినా ఫాలో అవ్వచ్చు. మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే అది ఏ హక్కు అయినా సరే ఆ హక్కు అబ్సల్యూట్ కాదు, క్వాలిఫైడ్ అంటామన్నమాట. సో దెర్ ఈజ్ నో ఫండమెంటల్ రైట్ విచ్ ఈస్ అబ్సల్యూట్. దెర్ ఈజ్ నో ఫండమెంటల్ రైట్ అబ్సల్యూట్. ఆల్ ఆర్ క్వాలిఫైడ్. క్వాలిఫైడ్ అంటే లిమిటెడ్. సో హక్కులు అబ్సల్యూటా లిమిటెడా అంటే ఆన్సర్ ఏంటి? ప్రతి హక్కు కూడా లిమిటెడే, ప్రతి హక్కు కూడా క్వాలిఫైడే, ప్రతి హక్కు కూడా అబ్సల్యూట్ కానే కాదు. సో స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ నో, అసెంబ్లీ నో, అసోసియేషన్ నో, రెసిడెన్స్ నో, మూమెంట్ నో, ప్రొఫెషన్. సో అవి ఏంటి సార్? అవి ఏంటి? సో మొదటిది స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రెండోది అసెంబ్లీ, మూడోది అసోసియేషన్, నాలుగోది మూమెంట్, ఐదోది రెసిడెన్స్, ఆరోది ప్రొఫెషన్. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటి దాన్ని ఎలా అప్లై చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. మన కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు ఆర్టికల్ 370 అబారిగేషన్ జరిగిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే మనం రెసిడెన్స్ చేసుకోవచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఇది ఏ ఆర్టికల్కి సంబంధించింది? రెసిడెన్స్ ఉంది కదా. సో రెసిడెన్స్ ఏంటి అసలు? ఏమని చెప్తుంది రెసిడెన్స్? ఎవరైనా సరే ఎక్కడైనా భారతదేశంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు, రెసిడెన్స్. కానీ ఆర్టికల్ 370 ఏం చెప్పింది? జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ ప్రొవిజన్ ఇచ్చింది. ఏంటి ఆ స్పెషల్ ప్రొవిజను? కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళే కాశ్మీర్లో ల్యాండ్ కొనుక్కోవచ్చు, కాశ్మీర్ సిటిజన్షిప్ ఉన్నటువంటి వాళ్ళే కాశ్మీర్లో ఇల్లు కట్టుకోవచ్చు. బయట రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు, బయట రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు భూమి కొనుక్కోవడానికి కూడా వీల్లేదు. ఇది ఆర్టికల్ 370 చెప్పింది. అది బ్లాటెంట్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 17 కాదా? ఎందుకు ఆర్టికల్ 17 ఆర్టికల్ 19 కాదా? ఆర్టికల్ 19 ఏమని చెప్తుంది? యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ రెసిడెన్స్. అంటే భారతదేశంలో ఎక్కడైనా సరే నువ్వు ఇల్లు కట్టుకోవచ్చు, భారతదేశంలో ఎక్కడైనా సరే నువ్వు ఒక రెసిడెన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఉండే. సో ఇప్పుడు ఆర్టికల్ 370 మనం తీసేయడం వల్ల మనం దేన్ని బలోపేతం చేశాము? ఆర్టికల్ 90 బలోపేతం చేశాము. అంటే ఓన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్కి ఏదైతే లిబర్టీ ఇచ్చామో ఆ లిబర్టీని తీసేసి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సిటిజన్స్ ఎవరైనా సరే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇల్లు కట్టుకోవచ్చు అంటే మనము ఆర్టికల్ 90 స్ట్రెంథన్ చేసినాము. సో ప్రొఫెషన్ కూడా, ఏ ప్రొఫెషన్ అయినా జమ్మూ అండ్ కాశ్మీర్లో చేయాలి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ సిటిజన్ అయ్యే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, 5% నాన్ లోకల్ రాసుకోవచ్చా? 5% ఎంతో కొంత 5% అయితే నాన్ లోకల్ రాసుకోవచ్చు. సో అలాంటి ప్రొవిజన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో లేదు. జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ సిటిజన్స్ అయ్యే ఉండాలి. ఆర్టికల్ 370 చెప్పింది. కానీ 2019లో ఆర్టికల్ 370 అబారిగేషన్ చేయడం వల్ల ఏమేమి స్ట్రెంథన్ అయింది అని అంటే ప్రొఫెషన్, ఎక్కడి వాడైనా సరే జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చి ఏ ఉద్యోగమైనా చేసుకోవచ్చు, రెసిడెన్స్, ఎక్కడి వాడైనా సరే జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చి ఇల్లు కట్టుకోవచ్చు. ఇంతకుముందు మూమెంట్, నువ్వు 10 రోజుల కన్నా ఎక్కువ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు అలాంటి అవసరం లేదు, ఎక్కడికైనా మూమెంట్ కావచ్చు. ఈ 3 మాత్రము ఆర్టికల్ 370 అంటే ఆర్టికల్ 19ని బలోపేతం చేసినటువంటి, ఇలా స్టేట్మెంట్ ఆధారంగా అడిగింది అనుకోండి, ఆర్టికల్ 19 బలోపేతం అయింది ఎందుకు అని అంటే ఆర్టికల్ 370ని అబారిగేట్ చేయడం వల్ల, అంటే రిమూవ్ చేయడం వల్ల. ఎస్ఆర్ నో? అది కరెక్ట్ స్టేట్మెంటా రాంగ్ స్టేట్మెంటా? కరెక్ట్ స్టేట్మెంట్. అలా అంటే అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కొత్తగా రాబోతున్నటువంటి భారతీయ న్యాయ సంహితలో సెడిషన్ని తీసేశారు. సెడిషన్ లేదు. సో ఇంతకుముందు ఏమయ్యేదనంటే ఎవరు ఏం మాట్లాడినా కూడా అది సెడిషన్ చట్టం తీసుకొని వచ్చేసి అందరి మీద సెడిషన్ అప్లై చేసేవాళ్ళు అనమాట.
సో ఎవరైనా ఏమన్నా మాట్లాడాలి అంటే భయపడేవాళ్ళు. ఎందుకు అనంటే నేనైనా సరే ఏదైనా మాట్లాడాలంటే భయపడ్డాను అనుకోండి, బీజేపీని ఏమనంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు, నేను బీజేపీకి అగేన్స్ట్గా మాట్లాడితే నా మీద సెడిషన్ అప్లై చేసే అవకాశం ఉంది. సెడిషన్ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్. సో ఆ భయం ఉందనుకోండి, నేను స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వగలనా, నేను నా రైట్ని నేను వాడుకోగలనా? ఆ భయం ఉంటే నా రైట్ని నేను వాడుకోలేను. సో భారతీయ న్యాయ సంహిత ఏం చేసింది, సెడిషన్ని తీసిపారేసింది. సో సెడిషన్ని తీసిపారేయడం వల్ల ఏది స్ట్రెంథన్ అయింది, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో బికాస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ సెడిషన్ ఫ్రమ్ భారతీయ న్యాయ సంహిత, విచ్ ఆర్టికల్ గాట్ స్ట్రెంథన్డ్ ఆర్ ఆర్టికల్ 19 గాట్ స్ట్రెంథన్డ్? ఎస్ ఆర్ నో? ఆర్టికల్ 19 గాట్ స్ట్రెంథన్డ్ బికాస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ సెడిషన్. ఆ సెడిషన్ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నప్పటికి కూడా, సెడిషన్ అంటే మీకు తెలుసు, మనం మాట్లాడడం వల్ల లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నా సరే, పబ్లిక్ ఆర్డర్ దెబ్బతిన్నా సరే, ఫారెన్ రిలేషన్స్ దెబ్బతిన్నా సరే, మన యూనిటీ అండ్ ఇంటిగ్రిటీకి దెబ్బతిన్నా సరే, గవర్నమెంట్ని ఏమన్నా సరే, లాస్ట్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్, స్టేట్ని క్రిటిసైజ్ చేసినా సరే సెడిషన్ లా అప్పచెప్పొచ్చు, సెడిషన్ లా అప్లై చేయొచ్చు. ఇది బ్రిటిష్ లా. అది మొన్నటి వరకు ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతూ ఉండే. సో భారతీయ న్యాయ సంహిత ఏం చేసిందంటే ఆ సెడిషన్ లానే తీసేసింది భారతీయ న్యాయ సంహిత నుండి. సో ఇప్పుడు ఏమైంది, నేను భయపడని అవసరం లేదు. ఎందుకు భయపడిన అవసరం లేదంటే నా స్పీచ్ అండ్ ఆర్టికల్ 20. సో ఆర్టికల్ 19, ఆర్టికల్ 20. ఆర్టికల్ 20 దేని గురించి మాట్లాడుతుంది? ఆర్టికల్ 20 3 పాయింట్ల గురించి మాట్లాడుతుంది. అవునా? నో డబుల్ జిపార్డీ, నో డబుల్ జియోపార్డీ అండ్ నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అండ్ పోస్ట్ ఫ్యాక్టో పెనాలిటీ. ఈ మూడింటి గురించి సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాను అనమాట. పోస్ట్ ఫ్యాక్టో పెనాలిటీ అంటే ఏంటి సార్? ఆర్టికల్ 20 దేని గురించి మాట్లాడుతుంది సార్? ఆర్టికల్ 20 దేని గురించి మాట్లాడుతుంది అంటే ఈ మూడింటి గురించి మాట్లాడుతుంది. మొదటిది డబుల్ జిపార్డీ, నో డబుల్ జిపార్డీ. నో డబుల్ జిపార్డీ అని అంటే ఒక్కసారి పనిష్మెంట్ పడ్డ తర్వాత సేమ్ అదే దానికి రెండోసారి పనిష్మెంట్ ఇవ్వడానికి వీలు లేదు. అంటే ఒకసారి ఒక మర్డర్ చేశాడు, ఆ శిక్షాకాలం ఉన్నప్పుడే మళ్ళీ ఇంకో మర్డర్ చేశాడు అనుకోండి, అంటే 14 సంవత్సరాలు శిక్ష పడింది అనుకోండి, ప్లస్ 14 సంవత్సరాలు అవ్వదు, అంటే 28 సంవత్సరాలు అవుతుంది. వీర్ సావర్కర్కి ఇలాంటి పనిష్మెంటే ఇచ్చిందనమాట బ్రిటిష్. తన వల్ల ఎంతమంది చనిపోయారు అని అనుకుంటే ఇంటూ చేసిందనమాట, 14 ఇంటూ సో మెనీ. సో 100 years దాటిపోయింది ఆయనకి ఇచ్చినటువంటి పనిష్మెంట్. సో ఆ అనుభవం మనకు ఉంది కాబట్టి నో డబుల్ జేపార్డీ. ఒకటే రకమైనటువంటి నేరం చేసినప్పుడు ఆ నేరానికి ఎంత పనిష్మెంట్ ఉంటుందో అంతే పనిష్మెంట్ పడుతుంది అన్నదాన్ని నో డబుల్ జేపార్డీ. రెండోది నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. నేను సాక్ష్యాన్ని కాదు, నేను మర్డర్ చేయలేదని చెప్పాను అనుకోండి, అంటే నా సాక్ష్యం కింద చెల్లదు. నాది నేను సాక్ష్యం కాదు, దాన్ని ఏమంటారంటే నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. మూడోది నో పోస్ట్ ఫ్యాక్టో లా. ఈరోజు నేను ఒక నేరం చేశాను, నేను ఒక అపోజిషన్ పార్టీ మనిషిని, నేను ఒక నేరం చేశాను. కాకపోతే ఏమైందనంటే ఆ నేరానికి మన పీనల్ కోడ్లో ఎలాంటి పనిష్మెంట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్ అనుకుందాం, ఒక రకమైనటువంటి సైబర్ క్రైమ్ చేశాను నేను. అసలుకి ఇలాంటి సైబర్ క్రైమ్ ఉంటుందా అన్నది కూడా మనకు తెలియని క్రైమ్ చేశాను. సో పీనల్ కోడ్లో అది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు నాకు ప్రభుత్వం ఏమనుకుంటుందంటే మరి మంచి అవకాశం వచ్చింది, ఈ అపోజిషన్ లీడర్ని మనం ఇరికించవచ్చు అని రేపొద్దున అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేసింది అనుకోండి, ఇలాంటి నేరం ఎవరు చేసినా సరే వాళ్ళకి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తుంది అని శిక్ష విధించింది అనుకోండి, అది కూడా వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 20. అంటే నువ్వు ఆ నేరం చేసేటప్పుడు ఆ నేరానికి ఏదైనా పనిష్మెంట్ ఉంటే మాత్రమే వర్తిస్తుంది. నువ్వు ఆ నేరం చేసేటప్పుడు ఆ నేరానికి ఒక పనిష్మెంట్ లేదనుకోండి పీనల్ కోడ్లో, నీకు పనిష్మెంట్ వర్తించదు. దాన్ని రెట్రోస్పెక్టివ్ అంటామన్నమాట. తర్వాత చట్టం చేసి ముందు నుంచి అప్లై అవుతుందంటే కాదు. అంటే ఈరోజు నేను నేరం చేశాను అనుకోండి, ఏప్రిల్ 10వ తారీఖు, ఏప్రిల్ 15వ తారీఖు చట్టం చేసి ఏప్రిల్ 10వ తారీఖు నుంచి వర్తిస్తుంది అంటే కాదు. ఏ చట్టం చేసినా ఇంప్లిమెంటేషన్ మాత్రం ఏ రోజైతే ఇంప్లిమెంట్ అవుతుందని మనం మెన్షన్ చేస్తామో ఆ రోజు నుంచే ఇంప్లిమెంట్ అవుతుంది, కానీ ముందు డేట్ నుండి కాదు. దాన్ని ఏమంటామనంటే నో పోస్ట్ ఫ్యాక్టో పెనాలిటీ. సో ఆర్టికల్ 20 కింద ఏమేమి ఉన్నాయంటే 3 థింగ్స్ ఉన్నాయి. నో డబుల్ జిపార్డీ, రెండోది నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్, మూడోది నో పోస్ట్ ఫ్యాక్టో పెనాలిటీ. ఇవి ఆర్టికల్ 20లో. సో ఏమవుతుంది, నా ఫండమెంటల్ రైట్ నేను కాపాడుకున్నవాడిని అవుతాను కదా. నంబర్ 1 ఏంటి, ఇప్పుడు ఒక నేరం చేసినా అదే పనిష్మెంట్, 10 నేరాలు చేసినా అదే పని. నువ్వు ఇంటూ చేసావు అనుకోండి, అది 100 సంవత్సరాలు కావాలని టార్గెట్ చేసినట్టు అవుతుంది. వీర్ సావర్కర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఆర్టికల్ 20లో నో డబుల్ జిపార్డీ పెట్టారు.
నో సెల్ఫ్ నాకు నేను ఎవిడెన్స్ ఇచ్చేసుకొని నేను ఎవిడెన్స్ ఉంది కదా అని వాదిస్తున్నారు కొందరు. సో దాన్ని కూడా వర్తింపజేయకుండా. మూడోది, ఈరోజు చేసిన నేరానికి ఇంతకుముందు ఉన్నటువంటి చట్టం మాత్రం వర్తిస్తుంది, ఈరోజు చేసిన నేరానికి రేపు మనం చట్టం చేసి నిన్నటి దానికి వర్తింపజేయాలి అని అంటే అది వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 20. సో ఈ 3 ఆర్టికల్ 20లో ఉన్నాయి. సింపుల్ గుర్తుంచుకోండి. నో పోస్ట్ ఫ్యాక్టో, నెంబర్ 2 నో డబుల్ జిపార్డీ, నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. నెక్స్ట్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఏమంటుందంటే సేఫ్ గార్డింగ్ ద లైఫ్ అండ్ లిబర్టీ ఆఫ్ ద ఇండివిజువల్. ప్రతి మనిషికి లైఫ్ని సేఫ్ గార్డ్ చేసే హక్కు ఉంటుంది, ప్రతి మనిషికి లిబర్టీని సేఫ్ గార్డ్ చేసుకునేటటువంటి హక్కు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ టు ఫ్రీ ఎన్విరాన్మెంట్, రైట్ టు క్లీన్ డ్రింకింగ్ వాటర్, రైట్ టు ప్యూర్ ఆక్సిజన్, ఇవన్నీ ఆర్టికల్ 21 కింద వస్తుందన్నమాట. సో నా బతకడానికి లైఫ్ లిబర్టీకి ఏవేవైతే నాకు సహకరిస్తాయో అవన్నీ ఆర్టికల్ 21 కింద వస్తుంది. ఆర్టికల్ 21 లిమిట్ అనుకోవద్దు, మీరు అదొక కాన్సెప్ట్. ఏదైనా సరే నా బతుకుకి, నేను బతకడానికి, నా లైఫ్కి, నా లిబర్టీకి, నా జీవన విధానానికి ఏదైతే ఉపయోగకరంగా ఉంటుందో అవన్నీ ఆర్టికల్ 21 కింద వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అది ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు. సో దిస్ ఆల్ కమ్స్ అండర్ వాట్? రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. రైట్ టు ఎన్విరాన్మెంట్ ఆర్టికల్ 21. రైట్ టు ప్రైవసీ అకార్డింగ్ టు పుట్టస్వామి కేస్ జడ్జిమెంట్. రైట్ టు ప్రైవసీ, నా ప్రైవసీ అది నా హక్కు, అది దేని కింద? అది ఆర్టికల్ 21. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఆర్టికల్ 21 మీకు క్వశ్చన్లో అడిగాడు అనుకోండి, ఖచ్చితంగా అడుగుతాడు, మీకు తెలియాలి కూడా. అది నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. మీరు మెట్లు దిగుతున్నారు అనుకోండి, ఒక విధంగా మెట్లు దిగుతున్నారు అనుకోండి, ఓ రోజు నువ్వు అలా దిగుతున్నావు మెట్లు, నువ్వు ఇలా దిగాలి అని అన్నా కూడా వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. సో రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఈజ్ ఎ వెరీ బిగ్ అంబిట్. అది సిట్యువేషనల్గా డిటర్మైన్ అవుతుంది, అది ఫిక్స్డ్ కాదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఎగ్జామినేషన్ హాల్లో మన కామన్ సెన్స్ పెట్టి అది మన లైఫ్ అండ్ లిబర్టీని ఏదైనా ఆకంఠం కలిగించింది అనుకోండి, ఆర్టికల్ 21 కింద వస్తుంది. ఆర్టికల్ 21A ఎన్నో రాజ్యాంగ సవరణ? ఆర్టికల్ 21A, ఆర్టికల్ 21A ఎన్నో రాజ్యాంగ సవరణ? ఆర్టికల్ 21A ఏ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చింది? వెరీ గుడ్, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో ఫ్రమ్ 6 to 14 years, children between 6 to 14 years, it's the responsibility of the state to provide free and compulsory education. State responsibility అది. ఫండమెంటల్ రైట్స్ అంటే ఎవరి రెస్పాన్సిబిలిటీ? స్టేట్ రెస్పాన్సిబిలిటీ. స్టేట్ యొక్క రెస్పాన్సిబిలిటీ 6 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఖచ్చితంగా ఫ్రీగా కంపల్సరీగా ఎప్పటి వరకు? ప్రైమరీ స్టేజ్ వరకు. అది హక్కే, రైట్ టు ఎడ్యుకేషన్. ఏంటది? ఆర్టీఈ, రైట్ టు ఎడ్యుకేషన్. ఒక రాజ్యాంగంలో పొందపరిచినటువంటి హక్కు ఎడ్యుకేషన్ అనేది. ఆర్టికల్ 21 రైట్ టు, దిస్ ఇస్ ఆర్టికల్ 21 రైట్ టు హెల్త్. రైట్ టు హెల్త్ కూడా నా ఫండమెంటల్ రైటే. కానీ రైట్ టు హెల్త్ని అది ఇంటర్ప్రిటేషన్ చేస్తే కానీ మనకు తెలియదు. కానీ రైట్ టు ఎడ్యుకేషన్ డైరెక్ట్గా మెన్షన్ చేశారు. 2 వర్డ్స్ ఉంటాయి, ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్. ఎక్స్ప్లిసిట్ అంటే డైరెక్ట్గా మెన్షన్ చేస్తే ఎక్స్ప్లిసిట్, ఇంప్లిసిట్ అంటే ఇండైరెక్ట్గా ఉంటే ఇంప్లిసిట్. రైట్ టు హెల్త్ అనేది ఇంప్లిసిట్గా ఆర్టికల్ 21లో ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఎక్స్ప్లిసిట్గా ఆర్టికల్ 21Aలో ఉంది. అంతేనా కదా? ఎక్స్ప్లిసిట్ అంటే డైరెక్ట్ కనబడతా ఉంటుంది మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది. రైట్ టు హెల్త్ అనేది కనబడుతుందా? కానీ అది కూడా రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. నేను హ్యాపీగా లైఫ్గా లిబర్టీగా ఉండాలి అని అంటే నాకు ఏముండాలి? ఆరోగ్యం కూడా ఉండాలి. సో రైట్ టు హెల్త్ ఈజ్ ఇంప్లిసిట్లీ ప్రజెంట్ ఇన్ ఆర్టికల్ 21. రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రజెంట్ ఇన్ ఆర్టికల్ 21 అండర్ ఆర్టికల్ 21A స్టేట్మెంట్ ఆధారంగా ఇస్తాడు. రైట్ టు హెల్త్ ఈజ్ ఇంప్లిసిట్లీ ప్రజెంట్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు అనేది ఏం వ్యత్యాసం లేదు. ఆర్టికల్ 21 ఈజ్ ఇంప్లిసిట్లీ ప్రజెంట్ ఇన్ ఆర్టికల్ 21. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు హెల్త్ ఈజ్ ఇంప్లిసిట్లీ ప్రజెంట్ ఇన్ ఆర్టికల్ 21. రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రజెంట్ ఇన్ ఆర్టికల్ 21. బోత్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్? 2 కరెక్ట్ స్టేట్మెంట్లేనా? 2 కరెక్ట్ స్టేట్మెంట్స్. రైట్ టు హెల్త్ అనేది ఇంప్లిసిట్గా ఉంది, రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఎక్స్ప్లిసిట్గా. ఎక్స్ప్లిసిట్ అంటే క్లియర్గా ఉంది కదా, ఆర్టికల్ 21లో క్లియర్గా మెన్షన్ చేశారు కదా, 86వ రాజ్యాంగ సవరణ చేసి క్లియర్గా. కానీ హెల్త్ అనేది ఇంటర్ప్రిట్ చేస్తే కానీ మనకు అర్థం కాదు. సో ఇండైరెక్ట్గా లోపల ప్రజెంట్ అయితేనేమో ఇంప్లిసిట్ అని అంటాము, డైరెక్ట్గా ప్రజెంట్ అయితేనేమో ఎక్స్ప్లిసిట్ అని అంటాం. ఆర్టికల్ 22 ప్రొటెక్ట్స్ అగేన్స్ట్ ఆర్బిటరీ ఆర్ అన్లాఫుల్ ఇంప్రిజన్మెంట్. ఎవరినైనా సరే ఇప్పుడు మనకి 24 hours లోపు
ఒక మెజిస్ట్రేట్ ముందు పొందపరచాలి. అరెస్ట్ చేసిన ఇమ్మీడియట్గా ఎందుకు అరెస్ట్ చేశామన్నది అరెస్ట్ చేసిన మనిషికి తెలియజేయడం ఒక పేపర్ రూపకంగా, బాబు నిన్ను ఈ కారణం చేత నేను అరెస్ట్ చేశాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చెప్పడము వితిన్ 24 అవర్స్లో ఆయనకి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం, ఒక అడ్వకేట్ని మాట్లాడుకోవడం కోసం. ఇవన్నీ దేని కింద వస్తుందంటే ఆర్టికల్ 22. వాట్ ఆల్ విల్ కమ్ అండర్ ఆర్టికల్ 22? నెంబర్ 1, on what basis he has been arrested should be clearly known by the person who got arrested. Number 2, it is a right to inform all the family members of the person who got arrested, and within 24 hours he need to be produced in front of the magistrate, and he should be given all the liberty to approach advocate. ఇవన్నీ ఏ ఆర్టికల్ కింద వస్తుంది? ఆర్టికల్ 22 కింద వస్తుంది. సో ఆర్టికల్ 22 టాక్స్ అబౌట్ వాట్? ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఆర్బిట్రీ అంటే ఇష్టం ఉన్నట్టు, ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఆర్బిట్రీ అండ్ అన్లాఫుల్ ఇంప్రిజన్మెంట్. చట్టం ద్వారా కాకుండా ఇష్టం ఉన్నట్టు అరెస్ట్ చేసినా సరే, ఇష్టమున్న ద్వారా అరెస్ట్ చేసుకున్నా సరే ఆర్టికల్ 22 అనేది ముందుకు వస్తుంది. ఈ ఆర్టికల్ 22లో ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు వాళ్ళని కాపాడడానికి ఆర్టికల్ 32లో హెబియస్ కార్పస్ ఉంది. ఆర్టికల్ 32లో హెబియస్ కార్పస్ ఉంది. నేను ఇలా ఒక స్టేట్మెంట్ అడిగాను మిమ్మల్ని. హెబియస్ కార్పస్ విచ్ ఇస్ ప్రెజెంట్ యాజ్ ఎ writ in article 32 is associated with article 22. yes or no? yes. ఇప్పుడు నన్ను అన్లాఫుల్గా అరెస్ట్ చేశారని అర్థం చేసుకోండి. నన్ను అన్లాఫుల్గా అరెస్ట్ చేశారు, నన్ను టక్కని తీసుకోపోయి నన్ను అరెస్ట్ చేశారు. నా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేశారు అని అంటే, అయ్యో ఈయన అరెస్ట్ చేశారు కదా, మరి ఎక్కడ అరెస్ట్ చేశారు, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, మరి ఎట్లా, మరి ఎన్ని రోజులు లోపల పెడతారు, మాకేం ఐడియా లేదు, ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయలేదు, ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయలేదు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. అప్పుడు మనము కోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ వేస్తాము. మన ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయినప్పుడు వేసేటటువంటి పిటిషన్ పేరే వ్రిట్. వ్రిట్ అంటే వేరేది ఏం లేదు, వ్రిట్ అన్న పిటిషనే. కానీ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అయినప్పుడు ఆ ఫండమెంటల్ రైట్స్ని స్ట్రెంథన్ చేసుకోవడం కోసం మనం వేసే పిటిషన్ పేరే వ్రిట్. సో హెబియస్ కార్పస్ వేసి ఏమంటామనంటే, మరి మా వాడు అరెస్ట్ అయ్యాడండి, ఎక్కడున్నాడో తెలియట్లేదు, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా మాకు కనబడట్లేదు, సో ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియాలి అని వేసేది హెబియస్ కార్పస్. మీన్స్ ఆయన అరెస్ట్ చేసినా కూడా ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేయలేదు, ఆయన అరెస్ట్ చేసినాక కూడా ఆయన మెజిస్ట్రేట్లో ఇన్ఫార్మ్ చేయలేదు, ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయనకు అడ్వకేట్ని కలవనివ్వకుండా ఆయనకు అడ్వకేట్ కూడా మాట్లాడుకోలేదు అంటే ఇట్ ఈస్ అన్లాఫుల్ ఇంప్రిజన్మెంటే కదా. అది లాఫుల్ ఇంప్రిజన్మెంట్ ఏంటంటే అరెస్ట్ చేసిన ఇమీడియట్గా ఆ అరెస్ట్ అయిన మనిషికి నువ్వు నిన్ను ఎందుకు అరెస్ట్ చేసినావు చెప్పడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పడము, ఒక అడ్వకేట్ని ఏర్పరచుకోమని చెప్పడము, 24 అవర్స్లో మెజిస్ట్రేట్ ముందు పొందపరచడం. ఈ అరెస్ట్ని ఏమంటాం? లాఫుల్ అరెస్ట్ అని అంటాం. ఈ విధంగా కాకుండా అరెస్ట్ చేస్తే ఏమంటాం? అన్లాఫుల్ అరెస్ట్. సో అన్లాఫుల్ అరెస్ట్ నుంచి కాపాడడానికి ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఏంటి? హెబియస్ కార్పస్. సో హెన్స్ ఆర్టికల్ 22 అండ్ హెబియస్ కార్పస్ ఆఫ్ ఆర్టికల్ 32 ఆర్ ఇంటర్ రిలేటెడ్. ఇప్పుడు మీరు చదువుకున్నారనుకోండి, సో మీరు చదువుకొని బయటకు వెళ్ళారు, మిమ్మల్ని టక్కన పోలీసులు జీబులు వేసుకొని వెళ్ళిపోయారు, ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. సో నువ్వు హైకోర్టుని ఎలా అప్రోచ్ అవుతావు? హెబియస్ కార్పస్. సో ఆ నాలెడ్జ్ మనకు ఉండాలి. ఎందుకు హెబియస్ కార్పస్ ద్వారా అప్రోచ్ అయ్యావు? యువర్ అరెస్ట్ ఇస్ అన్లాఫుల్. సో వెన్ యువర్ అరెస్ట్ ఈజ్ లాఫుల్ దెర్ ఇస్ నో ప్రాబ్లం, బట్ వెన్ ద అరెస్ట్ ఈస్ అన్లాఫుల్. సో మనకి ఇవన్నీ ఎందుకు పెట్టారు తెలుసా? బ్రిటిష్ టైంలో అలా మనల్ని అరెస్ట్ చేసేవాళ్ళు. సో ఇలా అన్లాఫుల్ అరెస్ట్ అయ్యేది, ఆర్బిటరీ అరెస్ట్ అయ్యేది. సో భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అన్లాఫుల్ అరెస్ట్ ఉండకూడదు, ఆర్బిటరీ అరెస్ట్ ఉండకూడదు, మనది మనం కాపాడుకోవాలి, ఒక చట్టం లాగా ఉండాలని చెప్పేసి ఆర్టికల్ 22ని పొందపరిచారు. సో అసలు ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటంటే, మనం మెయిన్స్ లాస్ట్నప్పుడు ఇలా కూడా ఒక పాయింట్ రాయొచ్చు. ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ దోస్ రైట్స్ గివెన్ టు ద ఇండియన్ సిటిజన్స్ ఇన్ ఆర్డర్ టు నాట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్స్ విచ్ ఆర్ బిన్ డన్ బై బ్రిటిష్ ఇండియా. బ్రిటిషర్స్ ఏవైతే తప్పులు చేశారో భారత సిటిజన్స్ మీద స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అలాంటి తప్పులు జరగకూడదనే మనం ఇవి పొందపరిచాము. ఆర్టికల్ 22. రైట్ టు ఫ్రీడమ్ ఈస్ నాట్ అబ్సల్యూట్. ఏ రైట్ అయినా కూడా అబ్సల్యూట్ కాదు. ఎవ్రీ రైట్ ఈస్ లిమిటెడ్, ఎవ్రీ రైట్ ఈస్ క్వాలిఫైడ్. క్వాలిఫైడ్ అన్నా లిమిటెడ్ అన్నా ఒకటే. And there are some restrictions on it. For instance, the state can impose reasonable restrictions on the right to freedom to protect public order, morality and national security. ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి లేదు, నీకు ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేయడానికి లేదు. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది, సోషల్ ఆర్డర్ థ్రెట్ ఉంటుంది, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ థ్రెట్ ఉంటుంది, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్ థ్రెట్ ఉంటుంది. సో అందుకోసం మనం హక్కులు ఏదైనా కూడా లిమిటెడ్ హక్కులు ఇస్తాం కానీ అబ్సల్యూట్ హక్కులు ఇవ్వము. అంతేనండి ఆన్లైన్. సో అందుకే ప్రిలిమ్స్ వేరు ప్రిపరేషన్, మెయిన్స్ వేరు ప్రిపరేషన్, అది పిచ్చితనం. అది ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఇంటిగ్రేటెడ్గా వెళ్తేనే వాళ్ళు ప్రాపర్గా ఆన్సర్ చేయగలరు.
రైట్ అగేన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. సో ఎక్స్‌ప్లాయిటేషన్ జరగకుండా పొందపరిచినటువంటి హక్కులు ఏంటి? 2 హక్కులు, 23వ హక్కు, 24వ హక్కు. 23వ హక్కు, 24వ హక్కు. 23వ హక్కు ఏమని చెప్తుందనంటే, దిస్ ఆర్టికల్ ప్రొహిబిట్స్ బెగరీ, లేబర్ బై ఫోర్స్, హ్యూమన్ ట్రాఫికింగ్. ఎనీ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ దిస్ క్లాస్ విల్ రిజల్ట్ ఇన్ లీగల్ శాంక్షన్. ఆర్టికల్ 23. స్టేట్ ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. స్టేట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరిని బెగరీలోకి లాగకూడదు, ఒకరిని స్లేవరీ లాగా లాగకూడదు. అది వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 23. అర్థం చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నాకు పని చెప్పింది, నేను ఆ పని చేశాను, కానీ నాకు పేమెంట్ చేస్తలేరు అనుకో, ఆర్టికల్ 23 వయలేషన్. నువ్వు నాకు పని అప్ప చెప్పావు, నేను ఆ పని చేశాను, నువ్వు నాకు డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, అది ఆర్టికల్ 23 వయలేషన్ కాదు, అది లీగల్ శాంక్షన్. అది నీకు పర్సనల్గా జరుగుతుంది కాబట్టి మనం పర్సనల్గా ఏదో చట్టం ఉంటుంది, లేబర్ యాక్ట్ ఉంటుంది, లేబర్ యాక్ట్ ద్వారా నేను నీ మీద కేసు వేస్తాను, అంతవరకే. కానీ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇండివిజువల్ వర్తించదు. ఆర్టికల్ 23 అండ్ ఆర్టికల్ 24 వచ్చినప్పుడు, ఆర్టికల్ 23, 24 వచ్చినప్పుడు స్టేట్ కనుక స్లేవరీ అంటే ఏం లేదు, పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోతే స్లేవరీ. బెగరీ అని అంటే ఏం డబ్బులు ఇవ్వకుండా ఓన్లీ తిండి పెట్టి వాళ్ళని మనం పని చెప్పామంటే దాన్ని బెగరీ అని అంటాం, బెగార్. సో ఆర్టికల్ 23 టాక్స్ అబౌట్ వాట్? హ్యూమన్ ట్రాఫికింగ్. నో స్లేవరీ, నో బెగరీ. స్టేట్ ఇన్వాల్వ్ అవుతేనే వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. ఇండివిజువల్ ఇన్వాల్వ్ అయితే అది లీగల్ శాంక్షన్, చట్టరూపకమైనటువంటి శాంక్షన్, కానీ రాజ్యాంగపరమైనటువంటి శాంక్షన్ కాదు. రాజ్యాంగపరమైనటువంటి శాంక్షన్ అంటే స్టేట్ ఇన్వాల్వ్ అవుతాయి. ఆర్టికల్ 23. ఆర్టికల్ 24 దేని గురించి మాట్లాడుతుంది? సో ఆ ఆర్టికల్ 23ని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చినటువంటి 2 చట్టాలు, బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ 1976, సపరేషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ఉమెన్ అండ్ గర్ల్స్ యాక్ట్ 1956. అంటే ప్రాస్టిట్యూషన్, ట్రాఫికింగ్ చేసి ప్రాస్టిట్యూషన్లోకి లాగుతున్నటువంటి వాళ్ళని ఆపడానికి, ఉమెన్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం వచ్చినటువంటి చట్టమే ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ అంటాము. ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్, ఐటీపీఏ యాక్ట్ ఆఫ్ 1956. సో ఆర్టికల్ 23ని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చినటువంటి 2 చట్టాలు ఏంటి? ఈ క్రింది వాటిలో ఆర్టికల్ 23ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడానికి కోసం వచ్చినటువంటి చట్టాలు ఏంటి అని అంటే ఇవి 2. ఆర్టికల్ 17ని ఇంప్లిమెంట్ చేయడానికి కోసం వచ్చినటువంటి చట్టాలు ఏంటి? సివిల్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1955 అండ్ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఆఫ్ 1989. ఇంకోటి కూడా అమెండ్మెంట్ అయింది, కానీ అది ఇంపార్టెంట్ కాదు. 2019లో ఒక జడ్జిమెంట్ వచ్చిందనమాట, సింగిల్ బెంచ్ జడ్జిమెంట్. అదేం చేసిందంటే SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ని డైల్యూట్ చేసింది. సో ఆ సుప్రీంకోర్టు జడ్జిని మళ్ళీ స్ట్రెంథన్ చేయడానికి, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని క్యాన్సిల్ చేయడానికి దాన్ని అమెండ్మెంట్ చేశారనమాట. అది కూడా SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఆఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. కానీ అదేం లేదు, పాతది యాజ్ ఇట్ ఈజ్గా పెట్టడానికి మాత్రమే అది అమెండ్ చేశారనమాట. సో అందులో ఏం యాడ్ చేయలేదు. సో ముఖ్యంగా 2, సివిల్ రైట్స్ యాక్ట్ 1955 అండ్ SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్. సివిల్ రైట్స్ యాక్ట్, కరెక్ట్ అనుష. సో 2 చట్టాలు వచ్చినాయి ఆర్టికల్ 23 కోసం. ఒకదాని పేరేమో బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్, రెండో దాని పేరేమో ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ ఆఫ్ 1956. 24, ఆర్టికల్ 24. ఆర్టికల్ 24 ఎక్స్క్లూజివ్గా చైల్డ్ లేబర్ గురించి మాట్లాడుతుంది. చైల్డ్ లేబర్ అంటే ఎవరు సార్? సో ఇక్కడ మీ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. మనకి చైల్డ్ లేబర్ కోసం పలు చట్టాలు ఉన్నాయి, ముఖ్యంగా చైల్డ్ లేబర్ కోసం. సో చైల్డ్ లేబర్ కోసం ఉన్నటువంటి చట్టాలు ఏంటి? ఫ్యాక్టరీస్ యాక్ట్ ఆఫ్ 1948, మైన్స్ యాక్ట్ ఆఫ్ 1952, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1986, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2016, చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2017, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఈ సంస్థలు, ఈ చట్టాలు అన్ని దేనికోసం పనిచేస్తున్నాయి? చైల్డ్ రైట్స్ కోసం పనిచేస్తాయి. ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నుంచి ఎక్స్క్లూజివ్గా మనం చైల్డ్ లేబర్ గురించి ఫోకస్ చేస్తున్నాము. ఈ చట్టం ప్రకారం చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ ఏమని చెప్పింది అని అంటే, 14 సంవత్సరాల వరకే పిల్లలు, 14 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ పెద్దలు. సో 14 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఏ పనైనా చేసుకోవచ్చు అనేది చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1986 చెప్పింది. కానీ క్రిటిసిజం ఎదురైందనమాట. క్రిటిసిజం ఎదురై దాన్ని అమెండ్ చేయాలి అన్నప్పుడు 2016లో మనం అమెండ్ చేశాము. ఆ 2016లో మనం అమెండ్ చేసి ఏం చేశామంటే, కాదండి 14 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళందరూ పెద్దలు కాదు,
14 సంవత్సరాలు కాదండి, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ పెద్దలు. సో చైల్డ్ లేబర్ చిల్డ్రన్ని ఏ ఏజ్ వరకు పెట్టారు? 18 వరకు పెట్టారన్నమాట. 18 వరకు పెట్టేయమని చెప్పారు అని అంటే 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పైనైనా చేసుకోవచ్చు. కానీ 14 సంవత్సరాలు దాటిన వాళ్ళ నుండి ఏమంటామంటే అడోలసెంట్ అని అంటాము. 14 నుంచి 18 ఏమంటాము? అడోలసెంట్ అని అంటాము. అడోలసెంట్ అని ఏమంటామంటే ఈ 14 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఏ పనైనా చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ ఫ్యాక్టరీ, ఎక్సెప్ట్ హజార్డస్, ఎక్సెప్ట్ కెమికల్ ఫ్యాక్టరీలో మాత్రం పనిచేయడానికి వీల్లేదు. సో 2 కేటగిరీలు డివైడ్ చేశారన్నమాట. ఒకటి 14 సంవత్సరాలు ఒక కేటగిరీ, ఇంకోటి 18 సంవత్సరాలది ఒక కేటగిరీ. సో ఇంతకుముందేమో 14 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ ఏదైనా పని చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా 14 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఏమైనా పని చేసుకోవచ్చు. కానీ హజార్డస్, కెమికల్స్, ఫ్యాక్టరీస్ ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్ టిల్ 18 years of age. సో ఈ హక్కు ద్వారా ఈ చట్టాలు ఉన్నాయన్నమాట. సో దిస్ ఆర్ నో కిడ్ అండర్ ద ఏజ్ ఆఫ్ 14 may be employed in any factory, mine or any other dangerous occupation. Under the age of 14 are not permitted to work in mines, factories or any other dangerous activity. Is to protect children's welfare and to guarantee their safety అండ్ ఫెల్లో బీయింగ్స్. సో ఇవి గుర్తుంచుకోండి. ప్లస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చైల్డ్ లేబర్ని ఇరాడికేట్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది అని చెప్పేసి ఆర్టికల్ 39 కూడా చెప్తుంది. సో చైల్డ్ లేబర్ని ఇరాడికేట్ చేసేటటువంటి ప్రొవిజన్స్ ఏంటి? మొదటిది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ 39, రెండోది ఫ్యాక్టరీస్ యాక్ట్, మూడోది మైన్స్ యాక్ట్, మూడోది చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986, ఐదోది చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2016, ఏడోది చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ రూల్స్ 2017. నెక్స్ట్ది ఒక కమిషన్ ఏర్పడింది ఎక్స్క్లూజివ్ చైల్డ్ రైట్స్ గురించి మాట్లాడడం కోసం. ఆ కమిషన్ పేరు ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఇవన్నీ బాడీస్. ఎందుకు ఇవన్నీ? ఆర్టికల్ 24ని స్ట్రెంథెన్ చేయడం కోసం. ఇవన్నీ ఎందుకు? ఆర్టికల్ 24ని స్ట్రెంథెన్ చేయడం కోసం. ఇవన్నీ స్టేట్కి వర్తిస్తుంది, ఇండివిజువల్ కూడా వర్తిస్తుంది. సో ఈ క్రింది వాటిలో చైల్డ్ లేబర్ అనేవాడు ఎవరు? చైల్డ్ లేబర్ అంటే 18 years బిలో ఎవరు పనిచేసినా సరే చైల్డ్ లేబరే. కానీ మళ్ళీ కొంచెం వెసులుబాటు ఇచ్చింది. 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి పిల్లలు ఫ్యామిలీ బిజినెస్లో మాత్రం పాల్గొనవచ్చు. అది కూడా స్కూల్ టైమ్స్ అయిపోయిన తర్వాత. ఫ్యామిలీ బిజినెస్లో మాత్రం పాల్గొనవచ్చు స్కూల్ టైం అయిపోయిన తర్వాత. దీని పీడిఎఫ్ ఇస్తాను నేను, ఎందుకంటే మనకు 2 గంటల టైంలో మీకు రాపియడం అంటే మీకు కంటెంట్ తక్కువ చెప్తాను నేను. సో నేను కంటెంట్ ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను. సో మీకు పీడిఎఫ్స్ ఇస్తాం మేము గ్రూప్లో. ఆ పీడిఎఫ్స్ మీ ముందు పెట్టుకుంటే సరిపోతుంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. సో 24 దాకా అయిపోయింది కాబట్టి 25, 26, 27, 28 ఈ 4 ఆర్టికల్స్ని ఏమంటామంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. మనం ఈరోజు టాపిక్ ఏంటి? హక్కులు. సో హక్కులు ఏంటి? ఫండమెంటల్ రైట్స్ అంటే రైట్స్ అంటే ఏంటి? ఫండమెంటల్ హక్కులు. సో ఈ ఫండమెంటల్ హక్కులో ఇంకో పెద్దదైనటువంటి హక్కు ఏంటంటే రైట్ టు రిలీజియన్. 25, 26, 27, 28. సో 25 దేని గురించి మాట్లాడుతుంది? ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, ఫ్రీడమ్ టు ప్రొఫెస్, ఫ్రీడమ్ టు ప్రాక్టీస్, ఫ్రీడమ్ టు ప్రొపగేట్ రిలీజియన్ టు ఆల్ సిటిజన్స్. కన్సైన్స్, ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రొపగేట్. సిపిపిపి, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. కన్సైన్స్, ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రొపగేట్ ఎనీ రిలీజియన్ ఆఫ్ చాయిస్. ఏ ఆర్టికల్ అది? 25వ ఆర్టికల్. ఇది అడగొచ్చు సార్, ఇంత ఈజీగా అడుగుతాడు అంటే కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ, కాబట్టి అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కన్సైన్స్, ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రొపగేట్. 27 ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. నాకు ఫ్రీడమ్ ఉంది, నేను ఏ రిలీజియస్ అఫైర్స్ అయినా నేను మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఒక మస్జిద్లో పనిచేస్తున్నాను అనుకోండి, నేను వెళ్ళి ఒక టెంపుల్లో పనిచేస్తున్నాను అనుకోండి, నేను వెళ్ళి చర్చ్లో పనిచేస్తున్నాను అనుకోండి, ఒకరు వచ్చేసి నన్ను ఆపడానికి వీలు లేదు. I have the freedom to manage my own religious affairs. 26 మేనేజ్ గుర్తుంచుకోండి. 26కి ఏం గుర్తుంచుకుంటారు? మేనేజ్. ఒక్కొక్క అక్షరం మాత్రమే గుర్తుంచుకోగలం, అంత గుర్తుంచుకోలేము. మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. 27 పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్. నా ఇష్టం. ఫ్రీడమ్ హ్యాస్ టు పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఫర్ ఎనీ పర్టికులర్ రిలీజియన్. ఒకరు చందా అడిగారు అనుకోండి, నా ఇష్టం, నన్ను ఎవరు ఆపలేరు, నన్ను బలవంతం కూడా చేయలేరు. ఏ ఆర్టికల్ ప్రకారంగా? 27 ట్యాక్సెస్ గురించి మాట్లాడుతుంది. దట్ ఈస్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్.
28 ఫ్రీడమ్ యాజ్ టు అటెండెన్స్ ఎట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఆన్ రిలీజియస్ వర్షిప్ ఇన్ సర్టన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. నా దగ్గర ఫ్రీడమ్ ఉంది, ఏ పర్టికులర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి అయినా సరే ఒక రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ కోసం వెళ్ళొచ్చు నేను, కానీ అబ్సల్యూట్ కాదు, ఏ రైట్ అయినా కూడా లిమిటెడే. సో 25 ఏం మాట్లాడుతుంది? సిపిపి కన్సైన్స్, ప్రొఫెస్, ప్రాక్టీస్, ప్రొపగేట్. 26 ఏమంటుంది? మేనేజ్ రిలీజియస్ అఫేర్స్. 27 ఏమంటుంది? పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ రిలీజన్ ఆఫ్ చాయిస్. 28 ఏమంటుంది? అటెండ్ ఎనీ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అది నా ఇష్టం. సో దిస్ ఈజ్ 25, 26, 27, 28. ఈ 4 ఆర్టికల్స్లో ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. నెక్స్ట్ 29, 30. 29, 30 మైనారిటీస్ గురించి మాట్లాడుతుందన్నమాట. 29, 30 దేని గురించి మాట్లాడుతుందనంటే మైనారిటీస్ గురించి మాట్లాడుతుంది. ముఖ్యంగా కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ సేఫ్ గార్డ్స్ ద రైట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ మైనారిటీస్. ఆర్టికల్ 29 ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ అంటే 2 రకాలైనటువంటి మైనారిటీస్ గురించి మాట్లాడింది రాజ్యాంగం. ఒకటేమో రిలీజియస్ మైనారిటీస్, ఇంకోటేమో లింగ్విస్టిక్ మైనారిటీస్. ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్ ఏ చట్టంకి, ఏ ఆర్టికల్ కింద? 29వ ఆర్టికల్ కింద. ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. వాట్ టైప్ ఆఫ్ మైనారిటీస్? రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్. సో ఎంతమంది మైనారిటీ రిలీజియన్స్ ఉన్నారు ఇండియాలో ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశారు అని అంటే 6. వాట్? ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్, బుద్ధిస్ట్, జైన్స్, పార్సీస్. సో ఎన్ని మైనారిటీ కమ్యూనిటీస్ ఉన్నాయి అని అంటే 6 మైనారిటీ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఈ 6 మైనారిటీ కమ్యూనిటీస్ని ఇండియన్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది. వాళ్ళ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి ఆర్టికల్ ఎన్నోది? 29. లింగ్విస్టిక్ మైనారిటీస్ లింగ్విస్టిక్ మైనారిటీస్ వేరు, షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ వేరు. షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ అంటే ద లాంగ్వేజెస్ విచ్ ఆర్ ఐడెంటిఫైడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఇస్ కాల్డ్ అస్ షెడ్యూల్డ్ లాంగ్వేజెస్. లింగ్విస్టిక్ మైనారిటీ అంటే ద లాంగ్వేజ్ విచ్ ఈస్ మైనారిటీ టు ద మెజారిటీ. వాట్ ఈస్ మెజారిటీ? హిందీ కాకుండా ఏ లాంగ్వేజెస్ ఉన్నా కూడా ఆ లాంగ్వేజెస్ని ఏమంటాం మనం? లింగ్విస్టిక్ మైనారిటీస్ అని అంటాం. హిందీ కాకుండా ఏ లాంగ్వేజ్ అయినా కూడా మైనారిటీ పొజిషన్లు ఉంటే ఆ లాంగ్వేజ్ని లింగ్విస్టిక్ మైనారిటీ అని అంటాం. రాజ్యాంగంలో పొందపరిచినటువంటి లాంగ్వేజ్ని ఏమంటాము? షెడ్యూల్డ్ లాంగ్వేజ్ అని అంటాము. Official language అంటే the language which is identified by the Constitution of India is called as official language. And Hindi is not only Hindi and English both are official languages of India. And some state governments identified some state languages as their official language. ఇది గుర్తుంచుకోండి. There is no national language for India. ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ లేదు, మెజారిటీ లాంగ్వేజ్ ఉంది. మెజారిటీ లాంగ్వేజ్ ఏంటి? హిందీయే. వీ డజంట్ హ్యావ్ నేషనల్ లాంగ్వేజ్. మనకి నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు, రాంగ్. ఎక్కడ కూడా రాసి లేదు, ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వలేదు ఇది మన నేషనల్ లాంగ్వేజ్ అని. కానీ official language ఉంది. official language ఏంటంటే హిందీ అండ్ ఇంగ్లీష్ for the central government, whereas state government have their own provision to create any other languages official language. For example, Telangana's official language Hindi, English, Telugu, Urdu. ఈ 4 లాంగ్వేజెస్ official languages. అర్థమైందా? స్టేట్మెంట్ రూపకంగా అడగొచ్చు. నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా ఈజ్ హిందీ, రాంగ్. మళ్ళీ official language అంటే మళ్ళీ గుర్తుంచుకోండి, official language ఈజ్ హిందీ అండ్ ఇంగ్లీష్, రాంగ్. క్లారిటీ లేదు. official language ఆఫ్ ఇండియా అంటేనేమో అంటే సెంట్రల్ గవర్నమెంట్, official language ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ official language ఆఫ్ ఇండియా అంటేనేమో హిందీ అండ్ ఇంగ్లీష్. official language ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఇన్ ఇండియా ఈజ్ హిందీ అండ్ ఇంగ్లీష్ అంటే రాంగ్. అర్థమైంది కదా? official language అంటేనేమో సెంట్రల్ గవర్నమెంట్కి హిందీ అండ్ ఇంగ్లీష్. official language ప్రతి రాష్ట్రానికి official language మారుతూనే ఉంది. official language ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, official గవర్నమెంట్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ ఉంది. official language ఆఫ్ కంప్లీట్ ఇండియా లేదు. official language ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మాత్రం హిందీ అండ్ ఇంగ్లీష్. నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు. షెడ్యూల్ లాంగ్వేజెస్ అనేది ఉంది, లింగ్విస్టిక్ మైనారిటీస్ ఉంది. మళ్ళీ లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటే ఏం లేదు, ద లాంగ్వేజ్ విచ్ ఈస్ మైనారిటీ టు హిందీ ఆల్ ఆర్ కాల్డ్ as. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తున్నాను, రిలీజియస్ మైనారిటీ వచ్చేసి కంట్రీ ఆధారంగా రిలీజియస్ మైనారిటీని ఐడెంటిఫై చేశారు. రిలీజియస్ మైనారిటీ దేశం ఆధారంగా, దేశంలో మెజారిటీగా హిందీ ఉన్నారు,
సో దేశం మొత్తంలో ఎవరి నంబర్ అయితే హిందువుల కన్నా తక్కువగా ఉన్నారో వాళ్ళందరూ మైనారిటీలే. కానీ ఈ లెక్క చూసుకుంటే మరి మణిపూర్ వెళ్ళామనుకోండి క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు, అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళామనుకోండి క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు, మిజోరాంకి వెళ్ళామనుకోండి క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు, కేరళ తీసుకున్నామనుకోండి క్రిస్టియన్, హిందూస్, ముస్లిమ్స్ ముగ్గురు ఒక సమానంగా ఉన్నారు. మరి అలాంటప్పుడు మనము అక్కడ మరి హిందూకి కూడా మైనారిటీ ఇవ్వాలి కదా సార్, ఎక్కడ మణిపూర్లో, అక్కడ హిందువులకు కూడా మనం మైనారిటీ ఇవ్వాలి కదా సార్ మిజోరంలో. మైనారిటీ అనే క్యాలిక్యులేషన్ రిలీజియన్ ఆధారంగా భారతదేశాన్ని లెక్క తీసుకొని చేసుకున్నారు, అర్థమైందా? అదే లింగ్విస్టిక్ మైనారిటీ అన్నారు అనుకోండి రాష్ట్రం చొప్పున. Linguistic minorities are calculated on state basis and religious minorities are calculated on national basis. స్టేట్మెంట్ ఆధారంగా గుర్తుంచుకోండి. ఆ నిర్మల స్పెసిఫిక్ తెలుగు వర్డ్స్ అనే వాడేది, దీనికన్నా తెలుగు వర్డ్స్ ఇంకొకరు వాడరమ్మా. నవీన తెలంగాణ నేను ఎగ్జాంపుల్ లేదు, తెలంగాణకు అఫీషియల్ లాంగ్వేజెస్ ఏమైనా హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ కాదు తెలంగాణకి, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ కాదు. అంటే ఎగ్జాంపుల్ అంటే స్టేట్కి కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి, సెంటర్కి కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి. మన తెలంగాణ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే మాత్రం గుర్తుంచుకోండి, ఇంగ్లీష్ లాంగ్వేజు, ఉర్దూ లాంగ్వేజు, తెలుగు లాంగ్వేజ్. ఆంధ్రప్రదేశ్ కూడా అదే, ఇంగ్లీష్ లాంగ్వేజు, ఉర్దూ లాంగ్వేజు, తెలుగు లాంగ్వేజు, ఈ 3 లాంగ్వేజు. కర్ణాటక కూడా కన్నడ లాంగ్వేజు, ఇంగ్లీష్ లాంగ్వేజు, ఉర్దూ లాంగ్వేజు. హిందీ సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రానికి కూడా హిందీ అఫీషియల్ లాంగ్వేజ్లా లేదు. మహారాష్ట్రకు కూడా లేదు, మహారాష్ట్రకు కూడా ఇంగ్లీషు, మరాఠీ, ఉర్దూ. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32. ఎప్పుడైనా రాజ్యాంగ వయోలేషన్ జరిగినప్పుడు ఆ వయోలేషన్కి అగెయిన్స్ట్గా మనం ఏదైతే పిటిషన్ వేస్తామో కోర్టు ద్వారా, ఆ పిటిషన్ పేరే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్ వ్రిట్స్ అంటామన్నమాట. వ్రిట్ అంటే ఏం లేదు, ఏ పిటిషన్ ఫైల్డ్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. పిటిషన్ ఫైల్డ్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్. నా ఫండమెంటల్ రైట్ వయోలేట్ అయిందండి, సో నా ఫండమెంటల్ రైట్ నాకు కావాలి, నా ఫండమెంటల్ రైట్ని ఎన్ఫోర్స్ చేయండి అని నేను వేసేటటువంటి పిటిషన్ పేరే వ్రిట్. వ్రిట్ అంటే వేరే ఏం కాదు, అది కూడా తెల్ల కాగితమే. ఆ తెల్ల కాగితం పిటిషన్ ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ కోసం వాడితే ఆ తెల్ల కాగితం పేరే వ్రిట్ పిటిషన్. సో ఆర్టికల్ 32 కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి మాట్లాడుతుంది, హైకోర్టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి మాట్లాడుతుంది అండర్ ఆర్టికల్ 226. సో సుప్రీం కోర్టు దగ్గర కూడా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉంది, హైకోర్టు దగ్గర కూడా కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉన్నాయి. 32 ఏమో సుప్రీంకోర్టు దగ్గర ఉన్నటువంటి పవర్ ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడం కోసం, హైకోర్టు దగ్గర ఉన్నటువంటి పవర్ ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడం. సో ఫండమెంటల్ రైట్స్ని వయోలేషన్ అయినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చేసేటటువంటి పవర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? సుప్రీంకోర్టు దగ్గర ఉంది, ప్లస్ హైకోర్టు దగ్గర ఉంది, ఇద్దరి దగ్గర ఉంది. సుప్రీంకోర్టు దగ్గర 32 ద్వారా, హైకోర్టు ఏమో 226 ద్వారా. ఫార్మల్ రిక్వెస్ట్, ఎస్, it is called as heart and soul of the Indian Constitution as marked by B.R. Ambedkar. It is also article 32 judicial review power is given by 32 also has the power of judicial review. ముఖ్యంగా ఇది గుర్తుంచుకోండి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏంటంటే జుడిషియల్ రివ్యూ నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు జవాబు చెప్పాలి. జుడిషియల్ రివ్యూ ఆర్టికల్ 13 ద్వారానా, ఆర్టికల్ 32 ద్వారానా? ఆన్లైన్ చెప్పండి. జుడిషియల్ రివ్యూ అనేది 13 ద్వారా ఉందా, 32 ద్వారా ఉందా? గుర్తుంచుకోండి. జుడిషియల్ రివ్యూ అనేది నేను చదువుతున్నాను, లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ నల్ అండ్ వాయిడ్. అంటే ఆడిట్లా పనిచేస్తున్నాను నేను. ఆర్టికల్ 13 ఏమంటుందంటే లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ నల్ అండ్ వాయిడ్. నేను చెప్తున్నాను, ఏమని చెప్తున్నాను? ఏ చట్టమైనా సరే ఫండమెంటల్ రైట్స్కి అనుకూలంగా ఉండాలి, ఫండమెంటల్ రైట్స్కి అనుకూలంగా లేకపోతే అది నల్ అండ్ వాయిడ్గా అవుతుంది. ఎవరు చేస్తారు? సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు చేస్తుంది. సో మనకి జుడిషియల్ రివ్యూ పవర్ ఏ అధికరణలో ఉంది? ఎక్స్ప్లిసిట్గా 13. ఏ అధికరణలో ఉంది ఇంప్లిసిట్గా? 32. మొదటగా 13 ఎక్స్ప్లిసిట్గా డైరెక్ట్గా క్లియర్గా మెన్షన్ చేశారు, ఇంప్లిసిట్గా 32 కూడా. అంటే 32 ఏం చేస్తుంది? ఇది ఫండమెంటల్ రైట్స్కి అగేన్స్ట్గా ఉందా లేదా? ఫండమెంటల్ రైట్స్కి అగేన్స్ట్గా ఉంది అని అంటే ఆ వ్రిట్ పిటిషన్ని ఎన్ఫోర్స్ చేస్తుంది అన్నమాట. సో ఆర్టికల్ 32. ఆర్టికల్ 22-26 మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఇది కూడా హక్కే, కానీ ఎలాంటి హక్కు? ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఎన్ఫోర్స్ చేయడం కోసం 32,
ప్రాథమిక హక్కులు ప్లస్ ఏ స్టాట్యూటరీ రైట్ అయినా సరే, అది ఏ హక్కు అయినా సరే దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి అని అంటే హైకోర్టుకి వెళ్తాం. అంటే నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను మీ డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. సో డిప్యూటీ కలెక్టర్ అర్జీ పెట్టుకున్నాను. నేను ఏమని అర్జీ పెట్టుకున్నానంటే మీ శాలరీ ఎంత అని నేను అర్జీ పెట్టుకున్నాను. సో నా శాలరీ నీకు ఎందుకు అని చెప్పేసి మీరు ఇవ్వలేదు. ఇప్పుడు నేనేం చేస్తాను, అది నా హక్కు కదా. ఎవరు ఇచ్చారు నాకు హక్కు? రైట్ టు ఇన్ఫర్మేషన్. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా నాకు వచ్చినటువంటి హక్కు నేను ఏ ప్రశ్న అయినా అడగవచ్చు. నా ప్రశ్న అడిగాను నేను, మీరు నాకు ప్రొవైడ్ చేయలేదు. సో అలా చట్టం వయోలేషన్ జరిగిందని నేను హైకోర్టుకు వెళ్ళగలను. ఆ చట్టం వయోలేషన్ జరిగినా కూడా దానికి వాడేటటువంటి పదం పేరు వ్రిట్టే. కానీ దానికి సుప్రీంకోర్టులో పవర్ లేదు. ఎక్కడ పవర్ ఉంది? హైకోర్టులో పవర్ ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఏ లీగల్ రైట్ అయినా ఫండమెంటల్ రైట్ అయినా వయోలేషన్ జరిగినప్పుడు నేను హైకోర్టుకి వెళ్ళొచ్చు. కానీ ఫండమెంటల్ రైట్ మాత్రమే వయోలేట్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళగలను? డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళగలను. నా లీగల్ రైట్ వయోలేట్ అయితే అనుకోండి, సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయదు. సుప్రీంకోర్టు ఏమంటుందంటే నా దగ్గర రా, కానీ డైరెక్ట్గా రాకు, ఫస్ట్ హైకోర్టు పో, హైకోర్టు దగ్గర నుంచి నా దగ్గర రా. కానీ మొదటిగా ఎక్కడికి వెళ్ళాలి? హైకోర్టుకి వెళ్ళాలి. డి గాట్ ద పాయింట్? It gives power to the High Court to issue writs for implementation of fundamental rights. It gives a wide array of power to the High Court with its concerning jurisdiction to issue writs against different bodies and other authorities in case of any violation of fundamental rights or any other law. అది కూడా ఇంపార్టెంట్. నేను మీకు 13కి 32కి ప్రాపర్ డిఫరెన్స్ చెప్పినా నేను అనుకుంటున్నా. 13 ఏంటి? ఎక్స్ప్లిసిట్గా ప్రజెంట్ అయి ఉంది. 32 ఏంటి? ఇంప్లిసిట్గా ప్రజెంట్ అయి ఉంది. జ్యుడిషియల్ రివ్యూ పవర్ ఆర్టికల్ 13 ఇస్తుంది. సో జ్యుడిషియల్ రివ్యూ ఎందులో ఉంటాయి సార్? 13 అండ్ 32లో ఉంటుంది. 13 ఓన్లీ పవర్ ఇస్తుంది, 32 ఎన్ఫోర్స్ చేయడానికి కూడా ఉంటుంది. అందుకే 13 కన్నా 32 గొప్పది. ఎందుకనంటే వయలేషన్ జరిగినప్పుడు నువ్వు జవాబు చెప్పాలి కదా. నువ్వు తీసేస్తున్నావు, తీసేయకుండా నాకేం కావాలి? నాకు జవాబు కావాలి. నాకు తీసేయడం కాదు కదా కావాల్సింది. నాకు ఆయన పనిష్మెంట్ ఇవ్వడం కాదు నాకు కావాల్సింది, పనిష్మెంటే మారడం నాకు ఇంపార్టెంట్. సో మార్పు వచ్చేటటువంటి అధికరణ 32. నెక్స్ట్ రైట్ టు వర్క్, హక్కులు. ఏంటి సార్ రైట్ టు వర్క్? కొన్ని లెజిస్లేషన్స్ ఉన్నాయి, మంచి లెజిస్లేషన్స్ ఉన్నాయి. ఏంటంటే అవి 2004లో సోనియా గాంధీ గవర్నమెంట్ వచ్చింది. 2004 మన్మోహన్ సింగ్ అయినప్పటికీ కూడా సోనియా గాంధీ గవర్నమెంట్. అది 2004 నుంచి 2014 వరకు చాలా రకమైనటువంటి హక్కులు వచ్చాయి ప్రజలకి. మంచి హక్కులు కల్పించినటువంటి ప్రభుత్వాలు అవి 2004 నుంచి 2014 వరకు. ఏమేమి సార్? క్రానలాజికల్గా చెప్తాను. 2005లో రైట్ టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 2005లో రైట్ టు ఇన్ఫర్మేషన్ వచ్చి ప్రతి సిటిజన్కి హక్కు కల్పించింది అన్నమాట. ఏంటి ఆ హక్కు? ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వ విధి విధానాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం తీసుకున్నటువంటి డిసిషన్ ఏ ఆధారంగా తీసుకుంది అన్న వాటి మీద ప్రతి పౌరుడు వెళ్ళి ఒక అర్జీ పెట్టుకోవచ్చు. ఆ అర్జీకి 15 రోజుల్లోపు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. 15 రోజుల్లోపు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఆ అర్జీ పెట్టుకున్నటువంటి మనిషి అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆయన కూడా రెస్పాండ్ అవ్వకపోతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆయన కూడా పట్టించుకోకపోతే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటుంది, అక్కడ కూడా నేను కంప్లైంట్ ఇవ్వచ్చు. అక్కడ కూడా పట్టించుకోకపోతే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటుంది, అక్కడ నేను కంప్లైంట్ ఇవ్వచ్చు. అలా ఓ గ్రివాన్స్ రిడ్రెసల్ మెకానిజం ద్వారా ఏ పౌరుడైనా సరే ప్రభుత్వం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు అనేటటువంటి బ్యూటిఫుల్ చట్టంని 2005 రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెట్టారన్నమాట. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఏ ఇన్ఫర్మేషన్ అయినా తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ అన్నప్పుడు ఇవి గుర్తుంచుకోండి. ఎక్సెప్ట్ నేషనల్ సెక్యూరిటీ రాసుకోండి. ఎక్సెప్ట్ అన్నప్పుడు నేషనల్ సెక్యూరిటీ, పబ్లిక్ ఆర్డర్, ఫ్రెండ్లీ రిలేషన్ విత్ ఫారెన్ కంట్రీస్, క్యాబినెట్ కమిటీ మీటింగ్స్, డిఫెన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఈ ఐదు తప్పించి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ ద్వారా తెచ్చుకోవచ్చు. ఏంటి 5? మొదటిది నేషనల్ సెక్యూరిటీ, రెండోది పబ్లిక్ ఆర్డర్, మూడోది ఫ్రెండ్లీ రిలేషన్ విత్ ఫారెన్ కంట్రీస్, నాలుగోది క్యాబినెట్ కమిటీ మీటింగ్స్, ఐదోది డిఫెన్స్ రిలేటెడ్. ఈ 5 తప్పించి ఏదైనా సరే మనము ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనేటటువంటి బ్యూటిఫుల్ లెజిస్లేషన్. అది 2014 తర్వాత ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, కానీ అది చాలా వాటర్ షెడ్. నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి, కాన్స్టిట్యూషన్ సార్ మీకు కాన్స్టిట్యూషన్ తర్వాత మీకు నచ్చినటువంటి ఏదైనా చట్టం చెప్పండి సార్ నన్ను అడిగారు అనుకోండి ఎవరైనా. కాన్స్టిట్యూషన్ పక్కన పెట్టండి, అదర్ దాన్ కాన్స్టిట్యూషన్ ఇన్ని చట్టాలు చేసుకున్నాం కదా మనము.
కొన్ని వేల కొద్ది చట్టాలు చేసుకున్నాం కదా. ఇన్ని చట్టాలలో మీకు బాగా నచ్చినటువంటి చట్టం ఏంటంటే నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ అని చెప్తాను. ఎందుకో ఎగ్జాంపుల్ చెప్తాను 5 minutesలో. అంటే మీరు కూడా వాడాలి, చదవడమే కాకుండా వాడాలి. నాకేమైందంటే 2013లో నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూ లాస్ట్ అటెంప్ట్ అనమాట. లాస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు 4 attemptsలో థర్డ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రదీప్ కుమార్ బోర్డ్ అని ఆయన అప్పుడే ఆయన రిక్రూట్ అయ్యాడు. ఆయన మొదటి రోజు ఆయన ఇంటర్వ్యూ జరిగేటటువంటి మొదటి రోజు అన్నమాట. సో ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇంతకుముందు వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే మనకు అవగాహన కొన్ని గ్రూప్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎలా మార్క్స్ వేస్తారు, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, ఎక్కువగా దేని ఆధారంగా ప్రశ్నలు అడుగుతున్నారు అని కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి దాని ఆధారంగా ప్రిపేర్ అవుతారనమాట. ఈ ప్రదీప్ కుమార్ బోర్డ్ అనే అతను అప్పుడే రిక్రూట్ అయ్యాడు. మొదటి రోజు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆయన ఇంటర్వ్యూ చేసేది నేనే అటెండ్ అయ్యాను, రెండో పర్సన్ లాగా. సో ఆయన 2 సార్లు వెరీ గుడ్ అని అన్నాడు. నేను కూడా బాగా ప్రిపేర్ అయ్యాను, లాస్ట్ అటెంప్ట్ అని చెప్పేసి బాగా ప్రిపేర్ అయ్యాను, బాగానే ఎగ్జిక్యూట్ చేశాను. 2 times వెరీ గుడ్ అని అన్నాడు. నేను బయటకు వచ్చేసాను. రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు నా ఫైనల్ లిస్ట్లో లేదు పేరు. ఫైనల్ లిస్ట్లో పేరు లేనప్పుడు నేను బాధపడ్డాను. కాబట్టి ఇంటర్వ్యూ బాగా జరిగిందే, ఎక్కడ వచ్చిందని అనుకున్నప్పుడు అప్పటి నుంచి వాళ్ళు మార్క్ లిస్ట్ ఇవ్వడం మొదలుపెట్టారనమాట. ఆ నా మార్క్ లిస్ట్ సోషల్ మీడియాలో అన్ని చోట్ల ఉన్నది మార్క్ లిస్ట్. సో ఆ మార్క్ లిస్ట్లో నాకు 149 మార్క్స్ వేశాడు ఇంటర్వ్యూలో. ఐ హర్టెడ్. ఎందుకు 149 ఎందుకు అంత బాగా చెప్పాను, ఇంకా దానికన్నా బాగా చెప్పలేను, బాగా ఎగ్జిక్యూట్ చేశాను, దానికి ఎందుకు 149 వేస్తారు? వేరే వాళ్ళ మార్క్ షీట్ చూసినప్పుడు ఒక్కొక్కరికి 210, నాతో పాటు ఉన్న వాళ్ళకి 195, 186 పడ్డాయి, నాకు 149 పడ్డాయి. నాకు మిస్ అయింది 4 marks సర్వీస్ మిస్ అయింది. అరే 149 ఎందుకు వేస్తాడని చెప్పేసి నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ ఫైల్ చేసిన లైఫ్లో మొదటిసారి ఒకటేసారి 2013లో రైట్ టు ఇన్ఫర్మేషన్ పెట్టి ప్రదీప్ కుమార్ బోర్డు ద్వారా ఎవరెవరు అటెండ్ అయ్యారు వాళ్ళ పేర్లు, వాళ్ళకి వేసినటువంటి మార్కులు నాకు ఎక్స్క్లూజివ్గా నాకు రావాలని చెప్పేసి నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ అర్జీ పెట్టుకుంటే షాక్డ్. నాకు నిజంగానే 10 రోజుల్లో నాకు లెటర్ వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. పెట్టిన 10 రోజులకి ఆ ప్రదీప్ కుమార్ బోర్డు కండక్ట్ చేసినటువంటి ఇంటర్వ్యూ ఎవరెవరికి పేర్లు, ఓన్లీ పేర్లు, వాళ్ళ మార్క్స్ ఎన్ని ఒక ఎక్సెల్ షీట్లో ప్రాపర్గా వచ్చిందన్నమాట. ప్రింట్అవుట్ తీసి నాకు పోస్ట్ వచ్చింది ఇంటికి. నేను చూసుకుంటే ఏముందనంటే అందరిలో ఇద్దరికి 149 వేసాడు. నియర్లీ 262, నాకు ఇంకా గుర్తుంది, చాలా ఇంపార్టెంట్ పేపర్ కాబట్టి 262 మెంబర్స్కి ఇంటర్వ్యూ చేశాడు. ఆ 262లో ఇద్దరికి మాత్రమే 149 వేశాడు. ఆ 149 నాదే. నేను సంతోషపడాలా బాధపడాలా నాకు అర్థం కాలేదు. ఎందుకనంటే ఆయన దృష్టిలో మ్యాక్సిమం మార్క్స్ ఎంత? ఇప్పుడు 149 వేశాడు అని అంటే ఆయన దృష్టిలో అవే మ్యాక్సిమం మార్క్స్. ఇప్పుడు నేను మీ పేపర్ కరెక్షన్ చేశాను, మీ పేపర్ వేరే వాళ్ళకి కరెక్షన్ చేశారు. నేను 10కి 4 వేసాను, అందరికీ 4 వేసాను మ్యాక్సిమం. వేరే అతను ఏం చేశాడు, అందరికి 7 వేసాడు, మంచి రాసిన వాళ్ళందరికీ. ఎంత డిఫరెన్స్ ఉంది? 3 marks డిఫరెన్స్ ఉంది. సో ఇద్దరికే 149 మార్క్స్ వేశాడు అంటే దాని ద్వారా మనకు అర్థమైంది ఏంది, హీ గాట్ సాటిస్ఫైడ్. ఏమని సాటిస్ఫై అయ్యాడు? నేను మ్యాక్సిమం మార్క్స్ వేశాను. కానీ ఎంత వేసావు? 149 వేశాడు. వేరే వాళ్ళకి క్లిప్షుంగ్లా మేడం అని ఉండే అప్పట్లో, ఆమెకు నచ్చితే 210 వేస్తుంది అనమాట. అంటే ఇదే ఎగ్జిక్యూషన్ ఆ మేడం బోర్డులో పడి ఉంటే 210 వచ్చేది. ఎందుకంటే అది ఆ మేడం వేసేటటువంటి మ్యాక్సిమం మార్క్స్, ఈయన వేసినటువంటి మ్యాక్సిమం మార్క్స్ 149. సో హీ డిడ్ జస్టిస్. ఆయనకైనా జస్టిస్ చేసుకున్నాడు. కానీ వేసిన నంబరు తక్కువ. మనకు 2 పార్టీ తీసుకెళ్తారు. ఒకరు ఏం చేస్తారు, ఛాయ్ తాపించి పార్టీ ఇచ్చేస్తాను అంటాడు. ఒకటి ఇష్టం పెద్ద పార్టీ ఇచ్చినా కూడా 2 పార్టీలు ఇచ్చినట్టే. ఈయన సాటిస్ఫైడ్ పార్టీ ఇచ్చినట్టు ఈయన సాటిస్ఫైడ్ పార్టీ ఇచ్చి, ఈ పార్టీ ఏమో పెద్దగా ఉంది, ఈ పార్టీ ఓన్లీ టీఏ ఉంది. కానీ మొత్తానికి ఇద్దరు కలిసే పార్టీ ఇచ్చారు. ఆ టీ తాగడమే గొప్ప విషయం అన్నాడు ఆయన జీవితంలో. ₹1 తీయడు, ఆయన టీ తాగిపించినట్టే విచిత్రం. సో పార్టీ ఇచ్చాడు, బట్ దాని క్వాంటిటీ అంటే అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. రైట్ టు ఇన్ఫర్మేషన్ అలా పనిచేసింది, నేనే షాక్ అయ్యాను. ఇప్పుడు అంత యాక్టివ్గా లేదు రైట్ టు ఇన్ఫర్మేషన్. ఎందుకు అని అంటే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒకటి, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒకటి డైల్యూట్ చేసేశారు. అంతకుముందు ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోవాలన్నమాట. షోకాస్ నోటీస్ వెళ్ళేది ఆఫీసర్స్కి. ఇంకా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఓన్లీ బై లెటర్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దాకా వెళ్ళిందనంటే దాదాపు సస్పెన్షన్ వచ్చేదన్నమాట. సో గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ ఆ అర్జీలకి ఆన్సర్స్ చేయడమే సరిపోయేది. అదొక నెగిటివ్. మళ్ళీ వాడు ఆయన పని చేయకుండా ఇప్పుడేం పని చేస్తున్నాడు,
ఆ అర్జీలకి జవాబులు రాసుకుంటూనే అప్పటికి 5 o'clock అవుతుంది, ఇంటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. అదొక నెగిటివ్ పాయింట్. బట్ హవెవర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇస్ ఎ వెరీ గుడ్ లెజిస్లేషన్. ఎందుకు అని అంటే గవర్నమెంట్ మెషినరీ, గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, గవర్నమెంటే అంటే ఎవరు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఇస్ కాల్డ్ as గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది అన్నది ప్రాపర్గా పనిచేసేది అనమాట. అలా రైట్ టు ఇన్ఫర్మేషన్ 2005లో అది ఒక వాటర్ షెడ్ లెజిస్లేషన్, చాలా ఇంపార్టెంట్ లెజిస్లేషన్. దాని తర్వాత వచ్చినటువంటిది రైట్ టు వర్క్ 2006. దీని గురించి డిస్కస్ చేస్తాను. సో రైట్ టు వర్క్ అంటే ఏంటి మీకు తెలుసు. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ చట్టం చేశారనమాట. అప్పటి వరకు ఎన్నో స్కీమ్లు ఉన్నాయి. ఉపాధి హామీ పథకం, వర్క్ ఫర్ ఫుడ్ ఫర్ వర్క్, ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ అది చట్టరూపకంగా లేకపోవడం వల్ల అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు కాదనమాట. సో 2006లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం పేరు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దేన్ని ఇంప్లిమెంట్ చేస్తూ అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తూ చేసినటువంటి చట్టం పేరు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ. ఇది ఏంటి మీకు తెలిసిందే. 100 రోజులు అన్సీజన్ టైంలో ఒక క్యాలెండర్ ఇయర్లో ఖచ్చితంగా 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి విత్ ఫిక్స్డ్ వేజెస్ లింక్డ్ టు ఇన్ఫ్లేషన్. మళ్ళీ ఇంపార్టెంట్, ఫిక్స్డ్ వేజెస్ లింక్డ్ టు ఇన్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ డ్రివెన్ పేమెంట్స్. ఇప్పుడు 2006లో ఎంత ఫిక్స్ చేశానో ఇప్పుడు అంతే ఫిక్స్ చేశాను అనుకోండి, 100 రూపాయలు. ఇబ్బంది ఎవరు పడతారు? పనిచేసేవాడు ఇబ్బంది పడతాడు. సో ఆ 100 రూపాయలే ఉంది, కానీ దేనికి లింక్ చేశారు? ఇన్ఫ్లేషన్. సో వేజెస్ ఆర్ పేడ్ అకార్డింగ్ టు ఇన్ఫ్లేషన్. మూడోది, ఎవరైతే ఎవరికి ఇస్తారు సార్ పని అని అంటే ఆ గ్రామ సభలో ఉన్నటువంటి 18 years దాటి ఆ ఊర్లో ఉన్నటువంటి సిటిజన్, ఆయన పేరు గ్రామ సభలో ఉండాలి. ఆయన పేరు గ్రామ సభలో ఉండి నాకు పని లేదు అని చెప్పేసి గ్రామ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ గ్రామ పంచాయతీ ఆఫీసర్ ఎవరైతే పంచాయత్ సెక్రటరీ ఉన్నాడో అది ఆయన డ్యూటీ అన్నమాట. వితిన్ 15 రోజులలో అతనికి ఎంప్లాయ్మెంట్ చట్టం ద్వారా చెప్తున్నాను, ఇంప్లిమెంటేషన్ చెప్పట్లేదు. 15 రోజులలో అతనికి పని అప్పచెప్పాలి. 15 రోజుల్లో కనుక ఆయన పని అప్పచెప్పలేదనుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ పే చేయాలి. ఎలాంటి వర్క్ ప్రొవైడ్ చేస్తారు అని అంటే అన్స్కిల్డ్ లేబర్ పనులు పనిచేస్తారు. ఎలాంటి అని అంటే స్కిల్డ్ కాదు, అన్స్కిల్డ్ లేబర్ వర్క్ పని చెప్తారు. ఎవరికి అని అంటే ఆల్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిలో పవర్టీ లైన్ ఆర్ అబవ్ పవర్టీ లైన్ ఎవరికైనా సరే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాల్సిందే. ఇంకో ప్రొవిజన్ 33% ఆఫ్ ద ఎంప్లాయీస్ షుడ్ బి ఉమెన్. ఆ కేటగిరీలో దాదాపు 33% ఉమెన్ ఉండేలాగా చూసుకోవాలన్నది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద ఉంది. సో మొదటిది ఏంటి? కంపల్సరీ 100 days ఆఫ్ వర్క్. ఎప్పుడు? అన్సీజన్ టైంలో, అంటే ఎండాకాలంలో అన్సీజన్ టైంలో వర్క్ క్రియేట్ చేయాలి. మూడోది 15 days ఆఫ్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ మీద ఖచ్చితంగా జాబ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. జాబ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ప్రొవైడ్ చేయాలి. 33% ఉమెన్కి ఇవ్వాలి. ప్లస్ ఎవరు ఆడిట్ చేయాలి అని అంటే గ్రామ సభ ఆడిట్ చేయాలి. ఆ రూరల్ ఏరియాలో జరిగినటువంటి పని మీద, ఆ రూరల్ ఏరియాలో జరిగినటువంటి ఎంప్లాయ్మెంట్ మీద, వేజెస్ డెలివరీ మీద ఎవరు ఆడిట్ చేయాలి అని అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కాకుండా గ్రామ సభకి పని అప్పచెప్పారు. ఆ చట్టం పేరే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఉపాధి హామీ పథకం. రైట్ టు వర్క్ ఈజ్ మెన్షన్డ్. ఇది డిపిఎస్పిలో ప్రజెంట్ అయి ఉంది ఆర్టికల్ 41లో. దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం మనం అంతే. ఏమనుంది? మేక్ ఎఫెక్టివ్ ప్రొవిజన్ ఫర్ సెక్యూరింగ్ ద. సో రైట్ టు వర్క్ అనేది ఏ అధికరణ ద్వారా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ప్రజెంట్ అయింది అని అంటే 41. ఏ చట్టం ద్వారా అని అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి అని అంటే, అంతేనా? ఏమేమి చెప్పండి ప్రొవిజన్స్? 100 రోజులు, అన్సీజన్, ఆల్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిలో పవర్టీ లైన్, అప్పర్ పవర్టీ లైన్. ఇంకోటి 15 days ప్రయర్ ఇన్ఫర్మేషన్ మీద ఖచ్చితంగా జాబ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ పేమెంట్ చేయాలి. ఇంకా గ్రామ సభ ఆడిట్ చేస్తుంది. 33%. ఇది ఏ అధికరణలో ఉంది? 41లో కూడా ఉంది. సో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఆర్ ఇంప్లిమెంటింగ్ వాట్ అని అవన్నీ ఇచ్చి కింద ఇచ్చాడు అనుకోండి. ఇది డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 41లో కూడా ప్రజెంట్ అయింది అని అన్నప్పుడు ఎస్. ఏమంటుంది ఆర్టికల్ 41? మేక్ ఎఫెక్టివ్ ప్రొవిజన్స్ ఫర్ సెక్యూరింగ్ రైట్ టు వర్క్. ఒకటే కాదు, రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్, పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ కేసెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, ఓల్డ్ ఏజ్, సిక్నెస్, డిజేబుల్మెంట్, అదర్ కేసెస్ ఆఫ్ అన్డిజర్వ్డ్ వాన్స్.
అంటే ఎవరైతే అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ ఉంటారో అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్కి రైట్ టు వర్క్ అనేది ప్రొవైడ్ చేయాలి అన్నదే దీని ఉద్దేశం. సో రైట్ టు వర్క్ ఏ అధికారణ, ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి? మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఇది కాకుండా ఇంకొన్ని స్కీమ్స్ ఉన్నాయి. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన, సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన, రోజ్గార్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ స్కీమ్ టు జనరేట్ వేజ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఓపెన్ టు ఆల్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్, ఇది ఎవరి కోసం? ఇది రూరల్. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన ఇంతకుముందు ఓన్లీ విలేజెస్కి ఉండే, ఇప్పుడు ఏం చేశారంటే దీన్ని విలేజెస్కి ప్లస్ అర్బన్కి చేశారు. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఇది క్రెడిట్ లింక్డ్ స్కీమ్. ఇది అంటే ఇంకా వేరే వేరే ప్రోగ్రాంలు ఏవైతే ప్రభుత్వం స్టార్ట్ చేసిందో, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ దీని కింద ఏంటంటే క్రెడిట్ లింక్డ్ ప్రోగ్రామ్, వేర్ బై స్టార్టప్ పెట్టుకోవాలి అని అంటే లోన్ ప్రొవైడ్ చేస్తుంది. దాని పేరు ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఎలాగో అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఒకరోజు చేస్తాం మనము దాని తర్వాత. నెక్స్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ democracy according to Thomas Jefferson. Right to information was passed by Parliament in 2005 to enable the citizen to exercise their freedom of speech and expression under Article 19 clause 1 clause A. Again, speech and expression అంటే ఓన్లీ నోరు కాదు, అదొక లెటర్ ద్వారానైనా సరే, అదొక అర్జీ ద్వారా అయినా సరే, అది కూడా స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. It mandates timely response to citizen requests for government information. It is initiative taken by ఇది ఏ డిపార్ట్మెంట్ కింద వస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తున్నారు అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్. ఆర్టీఐ పోర్టల్ గేట్వే టు ద సిటిజన్స్ ఫర్ క్విక్ సర్చ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ అప్లెట్ అథారిటీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఉంటారు. నేను ఏదైతే చెప్పానో నెక్స్ట్ ఇంపార్టెంట్, ఈ చట్టం గుర్తుంచుకోండి. దీన్ని మనం ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 అని అంటాం. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 అంటాము. ఈ ల్యాండ్ అక్విజిషన్ 2013 వచ్చినప్పుడు 1894లో ఇంకో చట్టం ఉండే, ఆ చట్టం పేరు ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894. 1894ని రిపీల్ చేసి చేసినటువంటి కొత్త చట్టం పేరే రైట్ టు ఫేర్ కంపాన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ ఆఫ్, చట్టం మొత్తం పేరు ఫుల్ నేమ్ ఏంటంటే రైట్ టు ఫేర్ కంపాన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ ఆఫ్ 2013. ఇది ఏం చేస్తుందో చెప్తాను, కథలాగా వినండి, నోట్స్ రాసుకుంటే బాగుంటుంది, బట్ అర్థం చేసుకోండి సబ్జెక్ట్ని కూడా. మనకి ఎమినెంట్ డొమైన్ అనే క్లాజ్ ఉండే 1894 చట్టంలో మనకి ఎమినెంట్ డొమైన్ అనే క్లాజ్ ఉంది. ఎమినెంట్ డొమైన్ అంటే ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. 1894 ఎవరు? బ్రిటిష్ ఇండియా. సో ఎమినెంట్ డొమైన్ ఎవరి ల్యాండ్ అయినా తీసుకోవచ్చు. అది గవర్నమెంట్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండా, లేకపోతే అడివా, లేకపోతే ట్రైబల్సా, లేకపోతే గుడిదా, లేకపోతే మస్జిద్దా, ఏ లెక్క లేకుండా ఎమినెంట్ డొమైన్ విల్ బీ హ్యావింగ్ ద ఎక్స్క్లూజివ్ పవర్ టు అక్వైర్ ద ల్యాండ్ ఆఫ్ ఎనీ ఫీల్డ్. ఎవరి దగ్గరైనా కూడా ల్యాండ్ తీసుకోవచ్చు. ఎవరు? ఎమినెంట్ డొమైన్. సో 1894లో ఉన్నటువంటి చట్టము 1994, 2004, 2013 120 సంవత్సరాలు ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ తీసుకోవడం గవర్నమెంట్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. వాళ్ళకి అనుకూలంగా ల్యాండ్ తీసుకోవడం, ప్రైవేట్ పీపుల్కి ఇవ్వడం, వాళ్ళకి అనుకూలంగా ల్యాండ్ తీసుకోవడం, ప్రైవేట్ పీపుల్కి ఇవ్వడం, ఇస్తే కంపెన్సేషన్ ఇవ్వడం, లేకపోతే కంపెన్సేషన్ ఇవ్వకపోవడం. ఇప్పుడు లోవర్ మేనేరి డ్యామ్ ఉందనుకోండి, ఎంతో ల్యాండ్ అక్విజిషన్ అయింది లోవర్ మేనేరి డ్యామ్ ఎర్స్ట్వెల్ కరీంనగర్ డిస్టిక్లో, సగం మందికి ఇంకా కంపెన్సేషనే అందలేదు. ఎలా చేశారు అని అంటే అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఇలా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894ని చూపిస్తూ నేను గవర్నమెంట్ని నేను ఎమినెంట్ డొమైన్ అని చెప్పేసి విచ్చలవిడిగా ల్యాండ్ తీసుకునేవాళ్ళు అనమాట. మరి 1947లో ఫ్రీడమ్ వచ్చినప్పుడు మనం మార్చేయచ్చు కదా, మారవలేదు. గవర్నమెంట్ కదా, గవర్నమెంట్ మన దగ్గరనే పవర్ ఉండాలి. ల్యాండ్ అక్విజిషన్ ఇంపార్టెంట్ అంటే పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటి? ఒక నేషనల్ హైవే వేయాలనుకోండి, అదే ఇప్పుడు ఒక ఈ చట్టం ద్వారా నేను ల్యాండ్ అక్వైర్ చేయాలనుకున్నాను అనుకోండి, చాలా ఇబ్బంది. వాడు అంటే కోర్టుకు వెళ్ళేవాడు. అదే ల్యాండ్ అక్విజిషన్ 1894 అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ తీసుకోవచ్చు. ప్రభుత్వం ఎమినెంట్ డొమైన్ కాబట్టి వాడు ఎక్కడికి కూడా కోర్టుకు వెళ్ళడానికి లాభం లేకుండే. సో నేషనల్ హైవేస్ కానివ్వండి, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, రిజర్వాయర్స్ కానివ్వండి, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయ్యేవి. సో 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని మంచి చట్టాలు ఇవి. ఏం చెప్పింది అంటే ప్రభుత్వం ఎమినెంట్ డొమైన్ కాదు, ఒక కొన్ని 7 ఫీల్డ్స్ పక్కన పెట్టి రైల్వేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్,
స్పేస్, డిఫెన్స్, నేషనల్ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్, ఈ 7 ఫీల్డ్ తప్పించి ఇంకా దేనికైనా సరే ల్యాండ్ అక్వైర్ చేయాలి అని అంటే అది ప్రజల యొక్క సమ్మతం తీసుకొనే. ఎలా సార్, నువ్వు ప్రభుత్వ ప్రాజెక్టు కోసం నువ్వు ల్యాండ్ తీసుకుంటే 70% ఆఫ్ ద గ్రామ సభ పీపుల్ షుడ్ గివ్ ద అప్రూవల్. ప్రైవేట్ ప్రాజెక్ట్ కోసం నువ్వు ల్యాండ్ తీసుకుంటే 80% ఆఫ్ గ్రామ సభ పీపుల్ షుడ్ గివ్ అప్రూవల్. మొదటి పాయింట్. 2 పాయింట్లు చెప్పిన నేను. మొదటిది ఎమినెంట్ డొమైన్ తీసేసినాం. రెండోది ఏంటి, గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయితేనేమో 70% ఆఫ్ ద గ్రామ సభ పీపుల్, అదే ప్రైవేట్ ప్రాజెక్ట్ అయితేనేమో 80% ఆఫ్ గ్రామ సభ పీపుల్. మూడోది, ఇప్పటి వరకు కంపాన్సేషన్ ఫిక్స్ చేయలే, ఇప్పుడు కంపాన్సేషన్ ఫిక్స్ చేశారు. రూరల్ ఏరియాస్లో మనము ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటే 4 రెట్ల మార్కెట్ వాల్యూ కట్టివ్వాలి. అదే అర్బన్ ఏరియాలో ల్యాండ్ తీసుకుంటే 2 టైమ్స్ మోర్ దాన్ మార్కెట్ వాల్యూ కట్టివ్వాలి. అలా ఒక రూల్ ఆఫ్ లా తీసుకొచ్చారనమాట. సర్టెన్ లేకపోతే ఏముండే, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్, మీకు తెలుసా ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ మీరే అవుతారు, ఆర్డీఓలు. ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేయాలి, 4 లైన్ రోడ్ ఉంది, దాన్ని 8 లైన్ రోడ్ చేయాలన్నాం అనుకోండి, ఎవరికి అప్పచెప్తారు తెలుసా? డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అప్పచెప్పారు, ఆర్డీఓకి అప్పచెప్తారు. డిప్యూటీ కలెక్టర్ దగ్గర భయంకరమైన పవర్స్ ఉంటాయి డిప్యూటీ కలెక్టర్ దగ్గర. సో వాళ్ళు ల్యాండ్ అక్వైర్ చేసేసుకుంటారు. ల్యాండ్ అక్వైర్ చేసిన తర్వాత కంపాన్సేషన్ ఇవ్వని అంటాడు. కంపాన్సేషన్ ఇవ్వన్నప్పుడు ఏమంటాడు ఆర్డీఓ? నాకేంటంటాడు. మరి ఎలా సంతకాలు పెట్టాలి, పెన్ను పట్టుకోవాలి, సంతకం పెడితే కానీ కాదు, మరి నాకేంటి అని అంటాడు. ల్యాండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు బాగా సంపాదించుకోదు ఎవరనంటే డిప్యూటీ కలెక్టర్లు, వాళ్ళే ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు. అందుకే అప్పుడు రూల్ ఇలా తిరుగుతూ ఉంటాయి. ఎందుకు తిరుగుతూ ఉంటాయి? ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసేటటువంటి ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ చేతిలో ఉంటుంది. కొందరు ఏమంటారు, ఈ మా భూమిలో గురించి పోనీ అని అంటాడు. 4 టైమ్స్ ఆఫ్ ద ల్యాండ్ రేట్స్, అంటే ఇప్పుడు ల్యాండ్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అడవిలో ఉందనుకోండి, అప్పుడు అంటే మెయిన్గా ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్, ఈయననే ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ అవుతారు అనమాట. సో ముఖ్యంగా 3 పాయింట్లు. మొదటిది ఎమినెంట్ డొమైన్ క్లాసు తీసేసినాం. రెండోది 70% ఆఫ్ గ్రామ సభ పీపుల్ అండ్ 80% ఆఫ్ గ్రామ సభ పీపుల్ ఫర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అండ్ ప్రైవేట్ ప్రాజెక్ట్. మూడోది 4 రెట్ల రూరల్ ఏరియాస్, 2 రెట్లు అర్బన్ ఏరియా. కంపాన్సేషన్ ఫర్ ద ఓనర్స్ ఆఫ్ అక్వైర్డ్ ల్యాండ్ షాల్ బి 4 టైమ్స్ ద మార్కెట్ వాల్యూ ఇన్ కేస్ ఆఫ్ రూరల్ ఏరియాస్ అండ్ ట్వైస్ ఇన్ కేస్ ఆఫ్ అర్బన్ ఏరియా. మార్కెట్ వాల్యూ మళ్ళీ ఇన్ కేస్ ఆఫ్ అక్విజిషన్ అంటే అక్వైర్ చేసినప్పుడు ప్రైవేట్ కంపెనీస్ ఆర్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కన్సెంట్ ఆఫ్ 80%. అది ప్రైవేట్ కంపెనీ అయినా కావచ్చు, ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయినా కావచ్చు 80%. అదే గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయితే 70%. అంటే 70% గ్రామ సభ పీపుల్ అప్రూవ్ చేస్తేనే నువ్వు ల్యాండ్ తీసుకోగలవు. 80% ఆఫ్ గ్రామ సభ అప్రూవ్ చేస్తేనే నువ్వు ల్యాండ్ తీసుకోగలవు. ద ప్రొవిజన్ ఆఫ్ దిస్ బిల్ షాల్ నాట్ అప్లై టు అక్విజిషన్ అండర్ 16 ఎగ్జిస్టింగ్ లెజిస్లేషన్. 16 లెజిస్లేషన్కి వర్తించదు. 7 సెక్టర్లు, 16 లెజిస్లేషన్లు. ఏంటి? ఒకటి సెజ్. నేను సెజ్ పెట్టాలనుకున్నాను అనుకోండి, గవర్నమెంట్ సెజ్ పెట్టాలనుకున్నా, ల్యాండ్ అక్విజిషన్ చట్టం రాదు, వర్తించదు. అప్పుడు గవర్నమెంట్ ఎలా యాక్ట్ చేస్తుంది? ఎమినెంట్ డొమైన్ లా యాక్ట్ చేస్తుంది. ఎందుకోసం నేను ల్యాండ్ అక్వైర్ చేస్తున్నా? సెజ్ కోసం. సెజ్ ఎందుకు? ఎకానమీని గ్రో చేయడం కోసం. ఎకానమీని గ్రో చేయాలంటే ల్యాండ్ కావాలి. ల్యాండ్ కావాలంటే ల్యాండ్ దొరికేలా లేదు. సో నేను ఏం చేశాను, ఈ కార్ నుంచి ఈ ల్యాండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద వస్తుంది. సో స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద వస్తే మాత్రం ల్యాండ్ అక్విజిషన్ రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2013 వర్తించదు. సో నేను పాతది వర్తిస్తుంది. పాతది ఏంటి? ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894. పాతది వర్తిస్తే ఏమవుతుంది? గవర్నమెంట్ ఎలాగా మారిపోతుంది? ఎమినెంట్ డొమైన్గా మారిపోతుంది. ఎమినెంట్ డొమైన్గా మారిపోతే ఏ ల్యాండ్ అయినా కూడా తీసుకోవచ్చు. అలా దేనికి? స్పెషల్ ఎకనామిక్ జోన్ కానివ్వండి, అటామిక్ ఎనర్జీ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్ట్, అలా 16 చట్టాలకి మినహాయింపు ఇచ్చారన్నమాట. మీరు కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఆ 16 ఏంటో అర్థమైపోతుంది. ఒకటేమో స్పెషల్ ఎకనామిక్ జోన్. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఎక్కడుంది? నిమ్స్ ఎక్కడుంది? జహీరాబాద్లో ఉందా? అది కూడా వర్తించదు. ఎంత ల్యాండ్ తీసుకున్నారో తెలుసా? నిమ్స్ భయంకరమైన ల్యాండ్ తీసుకున్నారు. అటామిక్ ఎనర్జీ యాక్ట్, రైల్వేస్ యాక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హౌసింగ్, నేషనల్ సెక్యూరిటీ, స్పేస్, డిఫెన్స్, ఇవన్నీ కూడా రైట్ టు జస్టిస్. రైట్ టు జస్టిస్ అది కూడా హక్కే. రైట్ టు జస్టిస్ కూడా హక్కే. యాక్సెస్ టు జస్టిస్ ఈజ్ ఎ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. In the absence of access to justice, people are unable to have their voice. Access to justice serve to focus on 2 basic purposes. Must be equally accessible to all. It must lead to results that are individually and socially justice. Access to justice can be broadly categorized into formal and informal access. Is basically adjudication of disputes. Informal justice include alternative disputes mode like what? Lok Adalat etc. అంటే access to justice అనేది ఎలాగైనా చేయొచ్చు. కానీ
కొన్ని అబ్స్టకల్స్ ఉన్నాయి. యాక్సెస్ టు జస్టిస్ అనేది ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21 అని ఏ జడ్జిమెంట్ చెప్పింది అంటే, నాకు జస్టిస్ రావాలి అనేది నా ఫండమెంటల్ రైటే. నాకు జస్టిస్ని మీరు తీసేయలేరు, ఇన్యాక్సెసిబిలిటీ ఆఫ్ జస్టిస్ని తీసేయలేరు, నాకు కూడా జస్టిస్ యాక్సెసిబిలిటీగానే ఉండాలి. రైట్ టు జస్టిస్ అనేది ఆర్టికల్ 21లో అని ఏ జడ్జిమెంట్ చెప్పింది అని అంటే, అనితా కుషావా వర్సెస్ పుష్పా సదన్. ఈ జడ్జిమెంట్ ద్వారా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే, ఈ జడ్జిమెంట్ ద్వారా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అని అంటే, రైట్ టు జస్టిస్ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్ అండర్ విచ్ ఆర్టికల్ 21. కానీ రైట్ టు జస్టిస్కి కొన్ని అబ్స్టకల్స్ ఉన్నాయి. మీరు చెప్పండి ఏమేమి అబ్స్టకల్స్ ఉన్నాయి? మీకు లాస్ట్ టైం గుర్తుంటే అక్టోబర్ క్వశ్చన్ పేపర్లో పేపర్ లీక్ అయింది. అక్టోబరా జూనా? పేపర్ లీక్ అయింది అక్టోబర్ కదా, అంటే ఫస్ట్ ఎగ్జామ్ అక్టోబర్ ఎగ్జామ్ ప్రశ్న అడిగాడు. ఏం ప్రశ్న అడిగాడు అంటే, ఈ కింది వాటిలో సివిల్ సర్వెంట్ దేనికి లోబడి ఉంటాడు అని అడిగాడు. దానికి మనం చదవని అవసరం లేదు, మనకి సబ్జెక్ట్ మీద పట్టుంటే చాలు. ఇప్పుడు మీరు చెప్పండి, రైట్ టు జస్టిస్కి అబ్స్టకల్స్ ఏంటి చెప్పండి. నెంబర్ 1, నెంబర్ ఆఫ్ జడ్జెస్ రిక్రూట్మెంట్ అవ్వకపోవడం, పెండెన్సీ ఆఫ్ కేసెస్, పోస్ట్పోన్ ఆఫ్ కేసులు పోస్ట్పోన్ అవుతూ టైం లాగింగ్ అవుతుంది. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, ప్రాపర్ కోర్టు ప్రెమిసెస్ లేకపోవడం. ఇంకా అంటే రైట్ టు జస్టిస్కి అబ్స్టకల్గా ఉన్నటువంటివి ఏంటి? మొదటిది డిలే ఇన్ డిస్పోజిషన్ ఆఫ్ కేసెస్, డిలే డ్యూ టు అడ్వకేట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్, ప్రొవిజన్ ఫర్ అడ్జర్న్మెంట్, వెకేషన్ ఆఫ్, ఇప్పుడు సమ్మర్ వెకేషన్ ఉన్నారు వాళ్ళు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోలీస్ ఆల్సో ప్లే ఏ రోల్ ఇన్ డిలే ఆఫ్ కేసెస్. వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి, వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేయరు. ఛార్జ్ షీట్ ఫైల్ చేయనంత వరకు కేసు బెంచ్ మీదకి రాదు. సో అది పెండింగ్ పడుతూనే ఉంటుంది. బెయిల్ వస్తుంది, వీడు బయట ఉంటాడు, కానీ అందరికీ నీ మీద కేసు ఉంది అని అంటారు. కానీ ఆ కేసు సాల్వ్ చేసుకుందామని అంటే పోలీస్ ఏం చేయాలి? ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. పోలీస్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండా ఏం చేస్తుంది? పెండెన్సీ చేస్తూ ఉంటుంది. సో కేసు ఇలానే కంటిన్యూ అవుతుంది. దీస్ ఆర్ ఆల్ ద ఆబ్స్టకల్స్ ఫర్ యాక్సెసింగ్ జస్టిస్. అంటే ఫర్ రైట్ టు యాక్సెస్ జస్టిస్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆబ్స్టకల్స్ అంటే మనం ఆలోచించాలి ఆ మూమెంట్లో. ఓహో, వీటి వల్ల జస్టిస్ డెలివరీ సిస్టమ్ అనేది వాయిదా పడుతుంది. రైట్ టు హెల్తీ ఎన్విరాన్మెంట్, అది కూడా హక్కే. రైట్ టు హెల్తీ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్, ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ డ్యూటీ. ఆర్టికల్ 51 ప్రతి ఒక్కరి డ్యూటీ వాళ్ళ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఏ అధికారంలో ప్రజెంట్ అయి ఉంది? 51Gలో ప్రజెంట్ అయి ఉంది. Constitution Article 51G of the fundamental duty, it shall be the duty of every citizen of India to protect and improve the natural environment, including forest. Right to clean air and clean air are part of right to healthy environment. Government had made different laws and policies to protect environment. ఏంటవి? ఇవి గుర్తుంచుకోండి. సో రైట్ టు హెల్తీ ఎన్విరాన్మెంట్, ఆ ఎన్విరాన్మెంట్ కోసం ప్రొటెక్ట్ చేయడం కోసం మన దగ్గర ఉన్నటువంటి చట్టాలు ఏంటి? అన్ని చట్టాలు అడగకపోవచ్చు. నేను ఎట్లా లెజిస్లేషన్స్ ఓ క్లాస్ ఉంది, అది కరెంట్ అఫైర్స్లో భాగంలాగా. అందులో అన్ని చట్టాలు, తెలంగాణ చట్టాలు, ఇండియా చట్టాలు నేను ఇంపార్టెంట్ డిస్కస్ చేస్తాను. చట్టాల మీద ఖచ్చితంగా 4-5 క్వశ్చన్లు అడుగుతున్నాడు. మీరు పీవైక్యూస్ చూస్తే, లేదా మన యూట్యూబ్లోనే పీవైక్యూ డిస్కషన్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో రైట్ టు హెల్తీ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడం కోసం మన దగ్గర ఉన్నటువంటి చట్టాలు ఏంటి? మొదటిది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972, రెండోది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986, మూడోది ఏంటి? ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980, నాలుగోది ఏంటి? బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002, ఇంకోటి ఏంటి? కోస్టల్ రెగ్యులేషన్ జోన్, ఇంకోటి ఏంటి? కొన్ని రూల్స్ వచ్చాయి, బయోమెడికల్ వేస్ట్ రూల్స్, ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్. దీస్ ఆల్ ఆర్ రైట్ టు హెల్తీ ఎన్విరాన్మెంట్. రైట్ టు హెల్తీ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం వచ్చినటువంటి చట్టాలు ఏంటంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఇవే కాదు, ఒకటి వాటర్ యాక్ట్ ఉంది, ఒకటి ఎయిర్ యాక్ట్ ఉంది. చెప్పగలరా? ఒకటి వాటర్ యాక్ట్ ఉంది, ఒకటి ఎయిర్ యాక్ట్ ఉంది. ఏంటో చెప్పండి. అది వాటర్ యాక్ట్ ఒకటి, ఎయిర్ యాక్ట్ ఏంటది? ఏ ఇయర్ కూడా? ఒకటి వాటర్ యాక్ట్ ఉంది, ఒకటి ఎయిర్ యాక్ట్ ఉంది. 1974 ఏం యాక్ట్? వాటర్ యాక్టా, ఎయిర్ యాక్టా? వాటర్ యాక్ట్ ఉంటుంది. వాటర్ యాక్ట్ ఏంటి? వాటర్ పొల్యూషన్ కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1974, ఎయిర్ ప్రివెన్షన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981. దాన్ని వాటర్ యాక్ట్, ఎయిర్ యాక్ట్ అంటాం. వాటర్ ఏమో 1974, ఎయిర్ ఏమో 1981. సో మొత్తం ఎన్ని గుర్తుంచుకోవాలి మనము? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972, వాటర్ యాక్ట్ ఆఫ్ 1974, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980, ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ ఆఫ్ 1981, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986, బయోడైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002,
నేషనల్ ట్రైబ్యునల్స్ యాక్ట్, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్స్ యాక్ట్ ఆఫ్ 2010. ఇవే కాకుండా కొన్ని రూల్స్ వచ్చాయి. ఏంటా రూల్స్? బయోమెడికల్ వేస్ట్, ఎలక్ట్రానిక్ హజార్డ్స్ వేస్ట్, అవన్నీ రూల్స్ వచ్చాయి. చట్టాలు మాత్రం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వాటర్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఎయిర్ యాక్ట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, బయోడైవర్సిటీ యాక్ట్, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ 2010. రైట్స్ ఆఫ్ ఎల్డర్లీ పీపుల్, సీనియర్ సిటిజన్స్ కూడా హక్కులున్నాయి. ఆర్టికల్ 41 రైట్ టు వర్క్ గురించి మాట్లాడుతుంది, యాజ్ వెల్ అస్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ప్రొటెక్షన్ గురించి మనం మాట్లాడుతుంది. సో రైట్ టు వర్క్ అన్నప్పుడు ఆర్టికల్ 41 గుర్తుంచుకోవాలి, సిక్ పీపుల్ అన్నప్పుడు ఆర్టికల్ 41 గుర్తుంచుకోవాలి, డిజేబుల్డ్ పీపుల్ అన్నప్పుడు ఆర్టికల్ 41 గుర్తుంచుకోవాలి, ఓల్డ్ ఏజ్ పీపుల్ అన్నప్పుడు కూడా ఆర్టికల్ 41. సో ఆర్టికల్ 41 దేని గురించి మాట్లాడుతుందంటే సీనియర్ సిటిజన్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 46 asserts that education and economic rights of elderly must be protected by the state. ఆర్టికల్ 40 వీకర్ సెక్షన్స్. ఎల్డర్ పీపుల్ అంటే వీకర్ సెక్షనే కాదా, 46 ఆర్టికల్ ఇలా గుర్తుంచుకోండి. వీకర్ సెక్షన్స్ అంటే ఎవరు? ఎస్సీ, ఎస్టీ, చిల్డ్రన్, ఉమెన్ అండ్ ఎల్డర్లీ పీపుల్. సో ఎల్డర్లీ పీపుల్ కూడా హక్కులు ఉంటాయి అని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఏ ఆర్టికల్ కింద ఉంది అంటే 41, 46, 41, 46. ఇవి కాకుండా నేషనల్ పాలసీ అండ్ ఓల్డర్ పర్సన్స్ 1999. ఇవి కాకుండా అటల్ వయో అభ్యుదయ యోజన అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. మీకు గుర్తుందా? సీనియర్ సిటిజన్స్ కోసం ఉన్నటువంటి గవర్నమెంట్ పోర్టల్ ఏంటి? సేజ్, సేక్రెడ్ అని అడిగాడు ఒకప్పుడు. అక్టోబర్లో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో సీనియర్ సిటిజన్స్ కోసం ఉన్నటువంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటివో 4 ఇచ్చాడు. సేజ్, సేక్రెడ్, వయోవందన యోజన. సో అవి ఎక్స్క్లూజివ్ గవర్నమెంట్ స్కీమ్స్లో మనం చేస్తాము. బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రైట్ ఆఫ్ ఎల్డర్లీ పర్సన్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ 41, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ 46, యాజ్ వెల్ యాజ్ దెర్ ఇస్ నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్ 1999 అండ్ అటల్ వయో అభ్యుదయ యోజన. సో దానికన్నా ముందు మీకు ఒక చట్టం చెప్తాను నేను. ఏంటనంటే రైట్ టు వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అమెండ్మెంట్ బిల్ 2016. ఇది ఐడియా ఉంది ఎవరికైనా? ఆల్రెడీ మనకి 2006లో ఒక చట్టం ఉంది, వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2006. దాని అమెండ్మెంట్ బిల్ పెట్టారు. అది ఇప్పుడు లెజిస్లేషన్లా కూడా మారబోతుంది. దాని పేరు ఏంటంటే రైట్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్. ఏంటో చెప్తాను వినండి. జస్ట్ ఈ బిల్లు ద్వారా పిల్లలు ఎవరైనా మీరు ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత మీ గురించి మేము కేర్ తీసుకుంటాము అని చెప్పేసి వాళ్ళ ప్రాపర్టీని అంతా వాళ్ళ పేరు మీద రాసుకొని వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని తన్ని తరిమేశారనుకోండి పిల్లలు, అప్పుడు తల్లిదండ్రుల దగ్గర మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఆ ప్రాపర్టీని రివర్స్ చేసేటటువంటి పవర్ ఉంటుంది. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఎప్పుడైనా సరే పిల్లలు పేరెంట్స్ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీని మా పేరు మీద, పిల్లల పేరు మీద మార్చేసుకొని మిమ్మల్ని బాగా చూసుకుంటామని చెప్పి వాళ్ళ ప్రాపర్టీ మొత్తం వీళ్ళ పేరు మీద రాసుకున్న తర్వాత వాళ్ళని కనుక పట్టించుకోలేదనుకోండి, అప్పుడు పేరెంట్స్ కోర్టుకు వెళ్ళి ఆ ప్రాపర్టీని మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటి వరకు చిల్డ్రన్ అంటే ఎవరు వచ్చేవాళ్ళు అని అంటే కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు మాత్రమే వచ్చేవాళ్ళు, మనవలు, మనవరాలు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ద యాంబిట్ పెరిగింది. ఎవరు అనంటే సన్, డాటర్, సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, అడాప్టెడ్ సన్, అడాప్టెడ్ డాటర్, గ్రాండ్ చిల్డ్రన్ ఆల్సో కమ్ అండర్ దిస్. సో చిల్డ్రన్ అనే యాంబిట్ పెంచారన్నమాట. అంటే చిల్డ్రన్ అంటే ఇప్పుడు కొడుకే బాధ్యత ఉండేది, ఇప్పుడు కొడుకు కాదు కూతురు కూడా బాధ్యత ఉంది, కొడుకే కాదు కోడలు కూడా బాధ్యత ఉంది. సో వీళ్ళని ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఎవరి చేతిలో ఉంది అని అంటే చిల్డ్రన్ చేతిలో ఉంది. చిల్డ్రన్ ఎవరు అని అంటే ఇంతకుముందు కొడుకు, కూతురు, కోడలు, అల్లుడు అంతే ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళ యాంబిట్ పెంచి అడాప్టెడ్ సన్, అడాప్టెడ్ డాటర్ యాజ్ వెల్ యాజ్ గ్రాండ్ చిల్డ్రన్ ఆల్సో కమ్ అండర్ ద యాంబిట్ ఆఫ్ చిల్డ్రన్. రెండోది. మూడోది, ఇంతకుముందు వరకు మెయింటెనెన్స్ అంటే ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ మాత్రమే ఉండేది, ఫిక్స్డ్ మెయింటెనెన్స్ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఎక్స్క్లూజివ్ మెయింటెనెన్స్ ఉంటుంది, డబ్బులు ఎక్స్క్లూజివ్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఎలానంటే ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ కాకుండా ఎంటర్టైన్మెంట్, మెడిసిన్, హెల్త్ కూడా వాళ్ళ మెయింటెనెన్స్ కిందనే వస్తుంది. ఇంతకుముందు వరకు మ్యాక్సిమం 10,000 దాకా మెయింటెనెన్స్ కొడుకు చూసుకునేవాడు ఉండే. ఇప్పుడు ఏం చేశారంటే ఈ చిల్డ్రన్కి మెయింటెనెన్స్ అంటే 10,000 కాదు, మెయింటెనెన్స్ అంటే శాలరీ ఆధారంగా మెయింటెనెన్స్. అంటే ఇప్పుడు 2 లక్షల జీతం వచ్చింది అనుకోండి, దాని తగ్గట్టు మెయింటెనెన్స్ ఉంటుంది.
10,000 జీతం వచ్చింది అనుకోండి, దాని తగ్గట్టు మెయింటెనెన్స్ ఉంటుంది. సో ఇప్పటి వరకు మెయింటెనెన్స్ అనేది ఫిక్స్డ్గా ఉండే, ఇప్పుడు మెయింటెనెన్స్ ఫిక్స్ చేయకుండా మెయింటెనెన్స్ శాలరీ ఆధారంగా మెయింటెనెన్స్ చేశారు. ఇంతకుముందు జనరల్ జ్యుడికేచర్ అంటే ఒక పేరెంట్, ఒక ఫాదర్ కేసు ఫైల్ చేయాలి వాళ్ళ పిల్లల మీద కంటే జనరల్ జ్యుడికేచర్కి వెళ్ళేవాడు. ఆల్రెడీ అక్కడ ఫుల్ కేసెస్ ఉన్నాయి, వీళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి ట్రైబ్యునల్స్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు కొత్త అమెండ్మెంట్ ద్వారా. దాని పేరు ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ ట్రైబ్యునల్స్. సో ఇప్పుడు నేను ఎక్స్క్లూజివ్గా వెళ్ళి ట్రైబ్యునల్లో పిటిషన్ ఫైల్ చేయగలను అనమాట. ఇవన్నీ కొత్తగా రైట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ అమెండ్మెంట్ బిల్ 2019 ద్వారా ఇంతకుముందు ఉన్నటువంటి చట్టాన్ని వయోలేట్ చేస్తూ ఇంతకుముందు ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి భాగాలను తీసేసి ఈ కొత్త పాయింట్స్ వస్తున్నాయి. ఏంటవి కొత్త పాయింట్స్? మొదటిది చిల్డ్రన్ అంటే సన్ డాటర్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా అండ్ సన్ ఇన్ లా మాత్రమే కాదు, అడాప్టెడ్ చిల్డ్రన్ ఆల్సో విల్ కమ్ అండర్ ఇట్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ ఆల్సో విల్ కమ్ అండర్ ఇట్. మొదటి పాయింట్. రెండోది, ఇంతకుముందు మ్యాక్సిమం మెయింటెనెన్స్ వాస్ బీన్ ఫిక్స్డ్ బై 10,000 రూపీస్, బట్ నౌ ద మెయింటెనెన్స్ ఈస్ అకార్డింగ్ టు ద శాలరీ ఆఫ్ ద చిల్డ్రన్. మూడోది, మొన్నటి వరకు ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ మాత్రమే ఉండే, ఇప్పుడు ఫుడ్, క్లోతింగ్, షెల్టర్, న్యూస్ పేపర్, ఎంటర్టైన్మెంట్, మెడిసిన్, ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ ఇట్. నాలుగోది, ఇంతకుముందు ప్రాపర్టీ రివర్స్ అయితే రివర్స్ అయినట్టేగా, ఇప్పుడు ఇంతకుముందు ప్రాపర్టీ రాశారంటే ప్రాపర్టీ రాసినట్టే, వేరే మార్పు లేదు. ఇప్పుడు ప్రాపర్టీ కెన్ బి రివర్స్డ్. ఇంకా జనరల్ జ్యుడికేచర్ ఉండే, అంటే జనరల్ పోయి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి అందరితో పాటు ఫైల్ పిటిషన్ చేసేది ఉండే. ఆల్రెడీ ఫుల్ కేసెస్ ఉన్నాయి, వీళ్ళని ఎవరు పట్టించుకుంటారు? సీనియర్ సిటిజన్స్ కదా, వీళ్ళకి స్పెషల్ కేర్ ఉండాలి కదా. సో స్పెషల్ కేర్ కోసం ఏం పెట్టాం మనము? మెయింటెనెన్స్ ట్రైబ్యునల్స్ పెట్టాం. అంటే ఎక్స్క్లూజివ్ జ్యుడికేచర్, ఎక్స్క్లూజివ్ ట్రైబ్యునల్స్. ఇంకా ఇవన్నీ కొత్త రైట్ ఆఫ్ వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ అమెండ్మెంట్ బిల్ ఆఫ్ 2019. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎప్పుడు వర్తిస్తుంది? పేరెంట్స్ వెళ్ళి మన మీద కేసు పెట్టేంత వరకు వర్తిస్తుంది. సో కేసు పెడితే ఏమవుతుందంటే ప్రాపర్టీ ఏదైతే ఇచ్చారో రివర్స్ అయిపోతుంది. ఇంతకుముందు మెయింటెనెన్స్ ఏముండే? 10,000 ఫిక్స్డ్ ఉండే, ఇప్పుడు అకార్డింగ్ టు ద శాలరీ. ఇంకా స్పెషల్ ట్రైబ్యునల్స్ ఇవన్నీ అన్నమాట. గాట్ ఇట్? 2007. ఇంతకుముందుది రైట్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ యాక్ట్ 2007, దాన్ని మనం అమెండ్ చేస్తున్నాం ఇప్పుడు ఎల్డర్లీ కింద. నెక్స్ట్, డిజేబుల్డ్ పీపుల్. యాజ్ పర్ సెన్సస్ 2011, 2.21% ఆఫ్ టోటల్ పాపులేషన్, 7.62% డిజేబుల్డ్ పర్సన్స్ బిలాంగ్ టు ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 0 to 6. అంటే మొత్తం 100 మంది ఉంటే అందులో 2.1% ఆర్ డిజేబుల్డ్ పీపుల్. ఇండియా ఈజ్ సిగ్నేటరీ టు యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ. ఆ కన్వెన్షన్కి మనము సిగ్నేటరీ. ఏ న్యూ డిజబిలిటీ చట్టం ఫామ్ అయింది. ఆ చట్టం పేరు ఏంటంటే రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016. ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ డిజబిలిటీస్. ఇంతకుముందు 7 ఉండే, ఇప్పుడు ఎంతవరకు పెంచాము? 21 వరకు పెంచాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? యాసిడ్ అటాక్ కూడా ఇప్పుడు డిజబిలిటీయే. ఇంతకుముందు యాసిడ్ అటాక్ డిజబిలిటీ కాదు, ఇప్పుడు యాసిడ్ అటాక్ కూడా డిజబిలిటీ. అలా 7 కాస్త ఎన్ని అయినాయి? 21 అయ్యాయి. రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ. ఫోకస్ ఆన్ డిజబిలిటీ has been shifted from individual to society. ఆర్టికల్ 41 ఆఫ్ ద 41లో ఏమేమి ఉన్నాయి? రైట్ టు వర్క్ ఉంది, ఓల్డ్ ఏజ్ ఉంది, ఇంకా డిజబిలిటీ ఉంది. గుర్తుందా? సో దేని కింద వస్తుంది? 41 కింద వస్తుంది. నేను ఒక హోంవర్క్ ఇస్తాను, రాయండి. హోంవర్క్. ఈ 7 కాస్త 21 అయింది కదా, ఈ 21లో కొత్తగా జతపరిచినటువంటివి ఏంటి? 7 కాస్త 21 అయింది కదా, ఈ 21లో కొత్తగా జతపరిచినటువంటివి ఏంటి? ఒకటి యాసిడ్ అటాక్, అలాంటివి. ఇంతకుముందు మెంటల్ హెల్త్ లేకుండా ఇప్పుడు మెంటల్ హెల్త్ కూడా. సో డిజేబుల్డ్ కోసం చేసినటువంటి ఇనిషియేటివ్స్: నేషనల్ ఫెలోషిప్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిసెబిలిటీ, దీన్ దయాళ్ డిసెబిలిటీ రిహాబిలిటేషన్ స్కీమ్, యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్, యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిఫికేషన్ పోర్టల్. ఇవన్నీ ఎవరి కోసం? ఇనిషియేటివ్స్ ఫర్ డిజేబుల్డ్. రైట్స్ ఫర్ ట్రాన్స్జెండర్, ఇది ప్రీవైక్యూ, జూన్లో అడిగిన ప్రశ్న. ఇది ఏంటో చెప్తాను నేనండి. ఓ చట్టం చేశారు. ఎంతమంది ఉన్నారు భారతదేశంలో? అప్రాక్సిమేట్లీ 5 లక్షల మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. సార్ ట్రాన్స్జెండర్ అంటే ఎవరు? సార్ ట్రాన్స్జెండర్కు డెఫినేషన్ చెప్పండి. రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ ట్రాన్స్జెండర్ యాక్ట్ 2019 చట్టం ఏమని చెప్తుందనంటే, ఇఫ్ ద జెండర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద జెండర్ విచ్ హీ బార్న్ ఈజ్ కాల్డ్ అస్ ట్రాన్స్జెండర్. అంటే వాడు అబ్బాయిలాగా పుట్టాడు కానీ వాడి బిహేవియర్ అమ్మాయిలాగా ఉందనుకోండి, వాడు ట్రాన్స్జెండర్.
ఆమె అమ్మాయిలాగా పుట్టింది కానీ ఆమె బిహేవియర్ అబ్బాయిలాగా ఉందనుకోండి, ఆమె ట్రాన్స్జెండర్. అది డెఫినేషన్ అన్నమాట. తన బర్త్, తన ఎగ్జిస్టెన్స్ డిఫరెంట్ అయితే ట్రాన్స్జెండర్ అకార్డింగ్ టు రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ ట్రాన్స్జెండర్స్ యాక్ట్ ఆఫ్ 2019. A transgender person is one whose gender does not match the gender assigned at birth. It includes trans men, trans women, persons with intersex variations. వాళ్ళందరినీ ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ బై పార్లమెంట్. దీని కింద ఏంటంటే ఒక బాడీ వచ్చింది. ఆ బాడీ పేరు ఏంటంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. దాని చైర్మన్ ఎవరనంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. దాని వైస్ చైర్మన్ ఎవరంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. కొందరు మెంబర్స్ సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, వన్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ మినిస్ట్రీస్ ఇంక్లూడింగ్ హెల్త్, హోమ్ అఫైర్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పేరేంటి? ఎడ్యుకేషన్. మొన్నటి వరకు ఇది పెట్టిన 2019లో హెచ్ఆర్డి ఉండే, దాని పేరు ఇప్పుడు ఏమని మార్చాం మనం? ఎడ్యుకేషన్ మార్చాం. సో సెక్రటరీ టు ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ యాజ్ వెల్ యాజ్ వన్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ హోమ్ అఫైర్స్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. Other members include representatives from Niti Aayog and National Human Rights Commission. State government will also have representatives. The council will also consist 5 members from the transgender community and 5 members from NGO. This important body, National Council for Transgender Persons. Chairman avaru Minister of Social Justice. Inko member avaru Minister for State of Social Justice and Empowerment. Inko member avaru Secretary of National Ministry of Social Justice. Inko avaru ఏ మినిస్ట్రీ నుంచి మెంబర్స్ ఉన్నారు? ఎడ్యుకేషన్ నుంచి, హోమ్ నుంచి, హెల్త్ నుంచి, ఇంకా స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ కూడా ప్రజెంట్ అయి ఉంటారు. ఇంకా 5 ట్రాన్స్జెండర్స్, 5 ఎన్జిఓ పీపుల్. ఇలా కంప్లీట్ బాడీయే నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఈ ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి అన్ని ఎవరు చూస్తారు అని అంటే ఈ బాడీ చూస్తుంది. ఈ చట్టం ఇంకేమని చెప్తుంది అని అంటే ఇప్పటి నుంచి 3వ జెండర్ కూడా ఉంటుంది. ఆ 3వ జెండర్కి లాభాలు నష్టాలు ఎవరు చూస్తారు అని అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తాం మనం ప్రతి ట్రాన్స్జెండర్కి. ఎవరు ఇస్తారు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్తాడు. ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తామన్నమాట. ఎవరి దగ్గర అయితే ఐడెంటిటీ కార్డు ఉంటుందో వాళ్ళకి మాత్రమే బెనిఫిట్స్ వస్తాయి. ఐడెంటిటీ కార్డు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్తాడు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎలా ఇస్తాడు అంటే లోకల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ సర్టిఫై చేస్తే కానీ ఐడెంటిటీ కార్డు ఇవ్వడు. ఆ ఐడెంటిటీ కార్డు ఉంటే వాళ్ళకి అన్నీ వర్తిస్తాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్స్ కూడా ఇస్తున్నాయి, కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయితే రిజర్వేషన్ ఇవ్వట్లేదు. అది రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ ట్రాన్స్జెండర్స్ యాక్ట్ ఆఫ్ 2019. ఇది కూడా హక్కే. నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్. ఎనీ ట్రాన్స్జెండర్ అప్లికెంట్ కెన్ అబ్టైన్ సర్టిఫికేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఐడెంటిటీ కార్డ్ వితౌట్ ఎనీ ఫిజికల్ ఇంటర్ఫేస్ విత్ ఆఫీస్ ఆఫ్ ఇష్యూ. ఆ పోర్టల్లో వాళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట. 12 పైలట్ స్కీమ్స్. ఒకటేంటి? గరిమా గృహ. 12 షెల్టర్ హోమ్లు ఓపెన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలలో. ఎక్స్క్లూజివ్ ఎవరు ఉంటారు అందులో? ట్రాన్స్జెండర్స్. ఇప్పుడు స్వదార్ హౌజులు ఉంటాయి. ఎవరికి? ప్రాస్టిట్యూషన్ నుంచి బయటకు వచ్చినటువంటి ఆడవాళ్ళ కోసం ఉన్నటువంటి హౌజులు ఏంటి? స్వదార్ హౌజ్. ఇలా కొన్ని హౌజెస్ ఉంటాయి రాష్ట్రాల ఆధారంగా. అలా ట్రాన్స్జెండర్ పర్సన్స్ కోసం ఎస్టాబ్లిష్ చేసినటువంటి హౌజెస్ పేరేంటి? గరిమా గృహ. గరిమా గృహ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ విత్ రెస్పెక్ట్ టు హూమ్? ట్రాన్స్జెండర్. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ టు ట్రాన్స్జెండర్. ఆ ప్రోగ్రామ్ పేరేంటి? పిఎం దక్ష్. పిఎం దక్షలో ఎవరికి ఎక్స్క్లూజివ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం మనము? పిఎం దక్ష్ ట్రాన్స్జెండర్స్. స్మైల్, సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ ఎంటర్ప్రైజ్. అది ఫుల్ ఫామ్ విచ్ ఇంక్లూడ్ సబ్ స్కీమ్స్ కాంప్రిహెన్సివ్ రిహాబిలిటేషన్ వెల్ఫేర్ ఆఫ్ ట్రాన్స్జెండర్. స్మైల్ ప్రోగ్రామ్ కింద చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్జెండర్. ఇవి ఎక్స్క్లూజివ్ ఇనిషియేటివ్స్ ఫర్ ఎవరి కోసం? ట్రాన్స్జెండర్ కోసం. అన్నీ ఒక చోట చేస్తున్నాం మనం. ఎవరెవరి దగ్గర అయితే హక్కులు ఉన్నాయో. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఇది ఇంకో ఇంపార్టెంట్ లెజిస్లేషన్. సింపుల్ లాంగ్వేజ్. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006లో చేశారు. ఈ చట్టం ద్వారా అడవిలలో నివసిస్తున్నటువంటి ఎస్టీలు మాత్రమే కాకుండా అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్, ఏ కమ్యూనిటీ వాళ్ళైనా సరే ఒక 3 జనరేషన్ నుంచి అదే ఫారెస్ట్లో ఉంటున్నారని అక్కడ ఉన్నటువంటి గ్రామసభ ఆమోద ముద్ర వేస్తే వాళ్ళకి మ్యాక్సిమం 4 హెక్టార్ల భూమి దొరుకుతుంది. అదొకటే కాదు, భూమికి ఓనర్లు ఇవ్వడమే కాదు, భూమికి పట్టాలు ఇవ్వడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ లైక్ హనీ, ల్యాక్, రెజిన్స్కి దానికి కూడా వాళ్ళే ఓనర్స్. సో నువ్వు ఆ అడవిలో ఉంటున్నావా లేదా అని నీకు ఫైనల్ కంక్లూజన్ ఇచ్చేటటువంటి బాడీ ఎవరు అని అంటే గ్రామసభ. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. అంటే ప్రతి ట్రైబల్ ఒకరికే కాదు, షెడ్యూల్డ్ ట్రైబ్ యాజ్ వెల్ యాజ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్, అది ఓబీసీ కావచ్చు, బ్రాహ్మణ్ అయినా కావచ్చు,
ఎవరైనా సరే ఆ అడవిలో 3 తరాలుగా నివసిస్తున్నారని అక్కడ ఉన్నటువంటి గ్రామసభ ఆమోద ముద్ర వేస్తే కానీ వాళ్ళకి మినిమం కాదండి, మ్యాక్సిమం 4 hectares, 4 hectares కన్నా ఎక్కువ ఇవ్వరు. సో మ్యాక్సిమం 4 hectares ఆఫ్ ల్యాండ్ విల్ బీ ప్రొవైడెడ్ టు దట్ పర్టికులర్ పీపుల్. దే మైట్ బి ఎస్టీ ఆర్ దే మైట్ బి అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. ఖచ్చితంగా ఎవరు అప్రూవల్ చేయాలి? గ్రామసభ. అదొకటేనా, ల్యాండ్ ఒకటేనా, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ కూడా వస్తుంది. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే ల్యాక్, రెజిన్, హనీ, ఒక టింబర్ తప్పించి మిగతావన్నీ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసే. 2 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి ఫారెస్ట్లో, మేజర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. మేజర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. మేజర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. టింబర్ కాకుండా ఏదైనా కూడా మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మెజర్స్ హెల్ప్ టు అప్హోల్డ్ ద బేసిక్ రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్. రైట్ టు బీ ఇన్ఫార్మ్డ్. ప్రతి కన్జ్యూమర్ యొక్క హక్కు ఇది ఖచ్చితంగా అడుగుతాడు. మనం కన్జ్యూమర్సే. మన హక్కులు ఏంటి? రైట్ టు బీ ఇన్ఫార్మ్డ్. ఏంటి? ఎక్స్పైరీ డేట్. కొన్నిటి మీద ఎక్స్పైరీ డేట్ లేదనుకోండి, అది అకార్డింగ్ టు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2019 అగేన్స్ట్గా రాంగ్. రైట్ టు బీ ఇన్ఫార్మ్డ్. అందులో ఏముంది, ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది అనేది హక్కు. ఎవరి హక్కు? కన్జ్యూమర్ యొక్క హక్కు. రైట్ టు బీ ఇన్ఫార్మ్డ్. రైట్ టు బీ చూస్. సిండికేట్ కాకూడదు. భారతదేశంలో సిమెంట్ కంపెనీస్ అన్ని సిండికేట్. భారతీ సిమెంట్, ఏసీసీ, ఆదిత్య బిర్లా. అందుకే ఏదైనా ఒక్కసారి సిమెంట్ రేట్లన్నీ ఒకటే విధంగా ఉంటాయి. దే ఆర్ సిండికేట్, దే రన్ ఆన్ సిండికేట్. అప్పుడు నాకేమవుతుంది? సిండికేట్ అవుతే నాకు చాయిస్ ఉంటుందా? చాయిస్ ఉండదు నా దగ్గర. ఇక నేను బలవంతంగా నాకు అది కావాలి కాబట్టి నేను కొనాల్సిందే. అంటే దాని అర్థం ఏంటి? ప్రైజెస్ ఆర్ నాట్ డిటర్మైన్డ్ బై మార్కెట్, బట్ ప్రైజెస్ ఆర్ డిటర్మైన్డ్ బై ద ప్లేయర్స్. ప్రైజెస్ ఆర్ నాట్ డిటర్మైన్డ్ బై ద మార్కెట్. ప్రైజెస్ ఎవరు డిటర్మైన్ చేయాలి? మార్కెట్. మార్కెట్ అంటే ఏంటి? డిమాండ్ అండ్ సప్లై. కానీ ఇప్పుడు ఏమైంది? మార్కెట్ ప్రైజెస్ ఆర్ నాట్ డిటర్మైన్డ్ బై ద మార్కెట్, బట్ ద ప్రైజెస్ ఆర్ డిటర్మైన్డ్ బై ప్లేయర్స్, ఫ్యూ పీపుల్. సో అప్పుడు నాకేముండదు? చాయిస్ ఉండదు. ఇక నేను బలవంతంగా కొనుక్కుంటాను నేను. సో రైట్ టు బీ, రైట్ టు చూస్, రైట్ టు సేఫ్టీ, రైట్ టు బీ హెర్డ్. దిస్ రైట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ బిల్డింగ్ ఎ ఫేర్ అండ్ జస్టిస్. ఈ 4 హక్కులు కన్జ్యూమర్ దగ్గర ఉండాలి అని ఎవరు చెప్పారు అని అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2019. ఇంతకుముందు ఉన్నటువంటి చట్టం ఏంటి? కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1986. దాన్ని తీసేస్తూ కొత్త చట్టం వచ్చింది, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 2019. జాగో గ్రాహక్ జాగో, అది కూడా హక్కే. సి Consumer Protection Act repealed Consumer Protection Act of 1986 intended to use the overall process of consumer grievance redressal to the Consumer Protection Act. The government aims to empower consumer to take action against errant sellers. The government plans to safeguard consumer rights by setting Consumer Protection Central Consumer Protection Authority. As per the Consumer Dispute Redressal Commission rules, there will be no fees for filing cases up to 5 lakhs rupees. ఎలాంటి డబ్బులు తీసుకోదు. మనము ఒక పిటిషన్ ఫైల్ చేస్తే 5 లక్షల వరకు. ఓ ఫ్రిడ్జ్ కొన్నాను, ఆ ఫ్రిడ్జ్ కొన్న డిఫాల్ట్గా ఉంది, నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళు పట్టించుకోవట్లేదు. అప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను? సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. అందులో ఫీజు ఉంటుంది. ఎప్పుడు? ఆ గూడ్ యొక్క వాల్యూ 5 లక్షలు దాటితే. లేకపోతే ఏమేమి ఉంటాయి దీని కింద? రైట్ టు బి ప్రొటెక్టెడ్ అగేన్స్ట్ ద మార్కెటింగ్ ఆఫ్, అంటే రాంగ్ గైడెన్స్ ఇవ్వకూడదు. ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ విచ్ ఆర్ హజార్డస్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ. రైట్ టు బి ప్రొటెక్టెడ్ అగేన్స్ట్ మార్కెటింగ్ ఆఫ్ గూడ్స్, అంటే కొన్ని గూడ్స్ ఏవైతే హజార్డస్ లైఫ్ అండ్ ప్రాపర్టీ ఉంటాయో అలాంటి వాటిని మార్కెటింగ్ చేయకూడదు. ఒకటి. రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ దాని క్వాలిటీ, దాని క్వాంటిటీ, మిగతా అంతా ప్రాపర్గా ఇన్ఫార్మ్ చేయాలి. రైట్ టు బి అష్యూర్డ్, ఇదేమన్నా అయితే మాత్రమే ఖచ్చితంగా చేస్తాము. రైట్ టు బి అష్యూర్డ్. రైట్ టు బి హియర్డ్. రైట్ టు సీక్ రిడ్రెసల్ అగేన్స్ట్ అన్ఫేర్ ట్రేడ్. రైట్ టు కన్జ్యూమర్. ఇవన్నీ ఈ చట్టంలో పొందపరిచారు. ఇవన్నీ ఏంటివి? హక్కులు. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కాకుండా స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ. 3 లెవెల్ ఉంటుంది అనమాట. డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో. రైట్స్ ఆఫ్ బ్యాంక్ కస్టమర్స్ బై ఆర్బీఐ. రైట్ టు ఫేర్ ట్రీట్మెంట్. రైట్ టు సూటబిలిటీ. అంటే ఏంటి సార్ రైట్ టు సూటబిలిటీ? అంటే బ్యాంక్ ప్రెమిసెస్లో ఒక డిజేబుల్డ్ పర్సన్ వస్తే ఆ డిజేబుల్డ్ పర్సన్ కూడా సూటబుల్గా ఉండేటటువంటి ప్రెమిసెస్ ఉండాలి. రైట్ టు ప్రైవసీ. నా బ్యాంక్ డీటెయిల్స్, నా బ్యాంక్ అకౌంట్లో ఎన్ని ఉన్నాయో వేరే వాళ్ళకి తెలియకూడదు. రైట్ టు గ్రీవెన్స్ అండ్ రిడ్రెసల్ అండ్ కంపెన్సేషన్. సో దేర్ ఈస్ రైట్స్ ఫర్ బ్యాంక్ కస్టమర్స్ గివెన్ బై, అడుగుతారు తెలియాల్సిందే మనకి. రైట్ టు ప్రైవసీ, రైట్ టు సూటబిలిటీ, రైట్ టు ఫేర్ ట్రీట్మెంట్,
రైట్ టు గ్రీవెన్స్ అండ్ రిడ్యూసల్ అండ్ కంపాన్సేషన్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం పేరు ఏంటంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. దీని ద్వారా 75% of rural population and 50% of urban population will be provided with subsidized food grains. అంటే ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్? 2/3 of Indian population. 2/3 of Indian population, 75% ఏమో రూరల్ పాపులేషన్, 50% ఏమో అర్బన్ పాపులేషన్. అలా మొత్తాన్ని కలిపి 66.6 పాపులేషన్ ఆఫ్ ఇండియా, 66.6% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ విల్ బి ప్రొవైడెడ్ విత్ సబ్సిడైజ్డ్. ఎంత సార్ ప్రైస్? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది రైస్ 3 రూపాయలు, వీట్ 2 రూపాయలు, కోర్స్ గ్రెయిన్ 1 రూపీ. ఎంత పాపులేషన్ కవర్ చేస్తూ? 66.6%, అప్రాక్సిమేట్లీ 67%. ఎగ్జిస్టింగ్ అంత్యోదయ అన్న యోజన హౌస్ హోల్డ్ విల్ బి గెటింగ్ హౌ మనీ? 35 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. దీని కిందనే. అదొకటేనా? అదొకటే కాదు. మీల్ అండ్ మ్యాటర్నిటీ బెనిఫిట్ లెస్ దాన్ 6,000 రూపీస్. 6,000 దాకా మ్యాటర్నిటీ బెనిఫిట్ ప్రొవైడ్ చేస్తాము దీని కిందనే. ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ 6 months ఆఫ్టర్ ద చైల్డ్ బర్త్. అంటే ఓన్లీ ఫుడ్ ఒకటే కాదు, 6,000 రూపీస్ విల్ బి ప్రొవైడెడ్ టు ప్రెగ్నెంట్ మదర్ అండ్ లాక్టేటింగ్ మదర్. మీల్స్ ఫర్ చిల్డ్రన్ అప్ టు 14 years ఏజ్. ఇది కూడా హక్కే. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. అదొకటే కాదు, ఫుడ్ సెక్యూరిటీ అలవెన్స్ టు బెనిఫిషియరీ ఇన్ కేస్ ఆఫ్ నాన్ సప్లై. ఇప్పుడు ఏదో కారణం చేత నేను ఫుడ్ సప్లై చేయలేకపోయాను అనుకోండి, నెల డబ్బులు ఇవ్వాలి. అప్పుడు ప్రభుత్వం కనుక ఒక నెల ఏ కారణం చేత నువ్వు ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వలేకపోయింది అనుకోండి, దాని బదులు నువ్వు ఏమి ఇవ్వాలి? డబ్బులన్నీ ఇవ్వాలి. అంటే ఏంటి? ఖచ్చితంగా ప్రతి నెల ఫుడ్ గ్రెయిన్ షుడ్ బి ప్రొవైడెడ్ టు ద సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ అండర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఏంటి? 75% రూరల్, 50% అర్బన్, టోటల్ 67% ఆఫ్ ద పాపులేషన్. ఇంకా 6,000 ప్రెగ్నెంట్ మదర్ అండ్ లాక్టేటింగ్ మదర్. ఇంకా 14 years వరకు ఖచ్చితంగా పిల్లలకి భోజనం పెట్టాలి. ఇంకా ఎప్పుడైతే నువ్వు ఫుడ్ ఇవ్వలేకపోతున్నావో అప్పుడు ఫుడ్ బదులు దాని అమౌంట్ వాళ్ళకి ఇవ్వాల్సిందే ప్రతి నెల. ఇంకా చెప్పండి. అంత్యోదయ అన్న యోజనకి సేమ్ కంటిన్యూ. ఎంత? 35 kgs ఆఫ్ రైస్. అంటే ఓన్లీ ఫుడ్స్ కాకుండా అంత్యోదయ అన్న యోజన ఇందులోనే ఉంది, 6,000 రూపీస్ వరకు లాక్టేటింగ్ మదర్ ఇందులోనే ఉంది, 14 years చిల్డ్రన్ వరకు ఇందులోనే ఉంది. లాస్ట్ కంపాన్సేషన్. దేని కింద ఉంది? ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ 2013. దాన్ని ఏమంటాము? హక్కు. రైట్ టు ఫుడ్ హక్కు. ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డు ఉందో అది వాళ్ళ హక్కు. ప్రతి నెల 3 రూపాయలకి రైస్, 2 రూపాయలకి వీటు, 1 రూపాయి కోర్స్ సీరియల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ దాని మీద సబ్సిడీ యాడ్ చేసి 1 రూపాయికి ఇస్తుంది అనుకోండి, కానీ సెంట్రల్ గవర్నమెంట్ లెక్క చెప్తున్నాను నేను. రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్, ఇది గుర్తుంచుకోండి. రైట్ టు క్లీన్, అది కూడా హక్కే. క్లీన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో రైట్. అకార్డింగ్ టు the right to clean environment is rooted in 1972 Stockholm Declaration, popularly called as Magna Carta of Human Environment. So Stockholm డిక్లరేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్. కింది వాటిలో ఏది రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ అని మెన్షన్ చేశారు అంటే స్టాక్హోమ్ డిక్లరేషన్. ఇట్ కంటెంట్ ప్రిన్సిపల్స్ అండ్ రికమెండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ పాలసీ, కేరింగ్ ఫర్ ద ఎర్త్ 1991, ఎర్త్ సమిట్ ఆఫ్ 1992 ఆల్సో డిక్లేర్ దట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎంటైటిల్ టు హెల్తీ అండ్ ప్రొడక్టివ్ లైఫ్ ఇన్ హార్మనీ విత్ నేచర్. సో మొదటిదేమో స్టాక్హోమ్ డిక్లరేషన్, రెండోదేమో కేరింగ్ ఫర్ ద ఎర్త్, ఇంకోటేమో ఎర్త్ సమిట్. ఎర్త్ సమిట్ అంటే తెలుసు, రియో ది జెనీరో 1992. ఏంటి? రియో ది జెనీరో. దీనికన్నా ముందు జరిగినటువంటి సమిట్ కేరింగ్ ఫర్ ఎర్త్. ఈ 3 కలిపి ఏం చెప్పింది అని అంటే రైట్ టు క్లీన్, మనకు తెలుసు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, నేషనల్ గ్రీన్. ఇవన్నీ భారతదేశంలో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ లా. ఒక అడ్వకేట్ ఉన్నాడు, ఆ అడ్వకేట్ పేరు ఎంసీ మెహతా. అతన్ని ఏమని పిలుస్తాము అంటే మనం ఎన్విరాన్మెంట్ అడ్వకేట్ అని మెన్షన్ చేస్తాం అనమాట. ఆయన అన్ని ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కేసెస్ చేస్తాడు. అన్ని ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కేసెస్ సక్సెస్ అవ్వడానికి కారణం ఆయన అనమాట. నా పేరేంటి? ఎంసీ మెహతా. ఈజ్ కాల్డ్ అస్ ఎన్విరాన్మెంట్ అడ్వకేట్. దిస్ ఈజ్ సమ్ ఫ్యూ పటాపట్ చెప్పండి నాకు, ఇలా రావచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ స్టెప్స్ టేకెన్ బై గవర్నమెంట్ ఫర్ డిసేబిలిటీస్? నేషనల్ ఫెలోషిప్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిసేబిలిటీ, దీన్ దయాల్ యాక్సెసిబుల్ కంపోజిట్ రిహాబిలిటేషన్, ఆల్ దమ్. కానీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ రైట్ టు వర్క్. రైట్ టు వర్క్ ఈస్ మెన్షన్ అండర్ ఆర్టికల్ 19 of FF. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన, జవహర్ ఆదా స్కీమ్స్ హెల్ప్ టు ఇంప్రూవ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద కంట్రీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ 19లో ఉందా? ఇన్కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ వెరీ గుడ్. Right to information is a fundamental and explicitly mentioned in the Constitution. RTI Act has established 3-tier structure for enforcing the right to information.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్? చెప్పండి. ఆర్టీఐ ఎక్స్ప్లిసిట్లీయా ఇంప్లిసిట్లీయా? నేను చెప్పాను కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లిసిట్గా లేదు కదా, ఇంప్లిసిట్గా ఉంది కదా. నేను డిఫరెన్స్ చెప్పానా? ఈ ప్రశ్న కోసమే చెప్పాను. ఇంప్లిసిట్ అంటే ఇన్ఫర్మేషన్ అనే పదం వాడేవాళ్ళు, ఆ పదం వాడితే ఎక్స్ప్లిసిట్, ఆ పదం వాడకపోతే ఇంప్లిసిట్. ఏ 3-tier స్ట్రక్చర్. ఒకటేమో ఆఫీస్లో, ఒకటేమో స్టేట్లో, ఒకటేమో సెంటర్లో. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడు, స్టేట్కో ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంటుంది, సెంటర్కో ఇన్ఫర్మేషన్ కమిషన్. 3-tier స్ట్రక్చర్. డిపార్ట్మెంట్లో ఒకటి ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకటి ఉంటుంది, స్టేట్లో ఒకటి ఉంటుంది, సెంటర్లో ఒకటి ఉంటుంది. సో ఆన్సర్ ఈస్ అంతేనా? ఆన్లైన్ ఇంప్లిసిట్. వెరీ గుడ్ వసంత. ఇంప్లిసిట్ నేను చెప్పాను కదా, ఇంప్లిసిట్కి ఎక్స్ప్లిసిట్ తేడా. క్లియర్ కట్గా రాసుంటే ఎక్స్ప్లిసిట్, రాసుండకుండా దాని మీనింగ్ అదే అయితే ఇంప్లిసిట్. చెప్పండి, ఇది చెప్పండి, సరే చెప్పండి. ఈ 6 మెంబర్సా 5 మెంబర్సా? ఇది 5 మెంబర్స్. ప్రైమ్ మినిస్టరా లేకపోతే ఏంటిది? సో యూనియన్ మినిస్టర్ ఇది ఒకటి. ఆన్సర్ ఏంటి? నెక్స్ట్ చెప్పండి. ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ కదా, గ్రూప్స్ కూడా ఓన్లీ రిలీజియనా? ఇంకోటి లాంగ్వేజ్, లింగ్విస్టిక్. సో ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ ఏంటి? నన్. రిలీజియస్ అండ్ లింగ్విస్టిక్, నాట్ ఓన్లీ ఇండివిజువల్, గ్రూప్స్ ఆల్సో. డి. నెక్స్ట్. యాజ్ పర్ ద కన్స్యూమర్ డిస్ప్యూట్ దేర్ విల్ బీ no fees for filing. Consumer can seek compensation for harm caused by product or service. Complaint can be filed in a consumer court where the complainant resides. All of them. అన్నీ కరెక్టే. ఇప్పుడు నేను ఇక్కడ కొనుక్కున్నాను అనుకోండి, పోయి ఢిల్లీలో కేసు వేయగలనా? ఎక్కడుందో ఆ డిస్ట్రిక్ట్లోనే వేయాలి. డి. నెక్స్ట్. అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ విచ్ ఆర్ డిఫైన్డ్ అండర్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఇంక్లూడ్. క్యాష్ మెమోస్ అన్ఫేర్ ఎందుకు అవుతుందంటే, క్యాష్ బిల్ ఇవ్వచ్చు కదా, మనం క్యాష్ కూడా తీసుకోవచ్చు కదా. అది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్స్ ఆర్ ప్రొవైడ్ బై ఆర్బీఐ? ఆల్. ఎస్ ఆర్ నో? యునైటెడ్ నేషన్ కన్వెన్షన్. ఇండియా ఈజ్ నాట్ అ సిగ్నేటరీ. లీగలీ బైండింగ్ అగ్రిమెంట్ ఇది. ఆన్సర్ ఏ. లీగలీ బైండింగ్. 2 మాత్రమే లీగలీ బైండింగ్, గుర్తుంచుకోండి. ఒకటేమో ఇది యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ రైట్స్ ఆఫ్ చైల్డ్. ప్యారిస్ అగ్రిమెంట్ ఉంది 2015, అది కూడా లీగలీ బైండింగ్. 2 మాత్రమే లీగలీ బైండింగ్, ప్యారిస్ అగ్రిమెంట్ ఒకటి, ఇది. మిగతా అని అడ్వైజరీ. లీగలీ బైండింగ్ అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. పవర్ ఇస్తుంది రామసభకి. సో ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్. పోక్సో 16 ఇయర్సా 18 ఇయర్సా? 18 ఇయర్స్. మెయింటైనింగ్ కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ద విక్టిమ్స్ ఐడెంటిటీ. కరెక్ట్. A victim can report an offence at any time, even a number of years after the abuse has been committed. Any person except children in charge of an institution who fails to report the commission of sexual offence relating to a subordinate is liable to be punished. Any person except children is in charge of an institution who fails to report the commission of a sexual offence relating to a subordinate is liable to be punished. Consider the following regarding POCSO Act. అంటే నాట్. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్. అప్పుడు ఆన్సర్ ఏ. అంతేనా? మిగతాని కరెక్టే కదా. ట్రాన్స్జెండర్ ఎక్కడైతే ఓన్లీ ఉంటుందో జాగ్రత్తగా ఉండండి. ఓన్లీ అనేది ఎప్పటికైనా దాదాపు తప్పే ఉంటుంది, ఓన్లీ అని ఉంటే. సో బీ క్యాన్సిల్. 4 కదా, అంతే కదా. ఒక 4 ఒకటే. నెక్స్ట్ చెప్పండి. ఇది కాదు, ఈ సపరేట్ చట్టం ఇది 2005. అవునా? ఇట్ ఈస్ ఏజెన్సీ టు మానిటర్ అండ్ ప్రొవిజన్ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. కరెక్ట్. ఏది కరెక్ట్? బి. నేను చెప్తున్నా, మీరు చెప్పాలి. నెక్స్ట్ లాస్టా? చెప్పండి, ఇది చెప్పండి మీరు. మాన్యువల్ స్కావెంజింగ్ NHRCA. నోటిఫైడ్, డినోటిఫైడ్, ఇష్యూ రిలేటెడ్ రైట్ టు హెల్త్. ఏదైనా కూడా వైలేషన్. ముఖ్యంగా ఇది కూడా మాన్యువల్ స్కావెంజింగ్ కూడా NHRCA. ఎక్స్పార్టింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ఏంటి? సియా. నెక్స్ట్. అంతే. సో MCQs కూడా చేసాం మనం. సబ్జెక్ట్ తెలుసుకున్నాము, MCQs కూడా చేసాము. ఇదే లైన్స్లో మీరు ప్రిపేర్ అయితే ఇవే వస్తాయి. ఇవి పరీక్షలు వచ్చేటివి అనమాట. ఇప్పటిదాకా చదువుకుందేమో సబ్జెక్టు వేరే చోట ఎక్కడైనా సరే. ఇది ఎగ్జామ్లోకి వచ్చేటటువంటివి. ఎగ్జామ్లు ఇవే వస్తాయి, ఇవే రిపీట్ అవుతాయి, ఇలాంటివే వస్తాయి. ఓకే ఓకే ఆన్లైన్. థ్యాంక్ యూ వసంత. మనం ఎంత ఫాస్ట్గా ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రిలిమ్స్కి మనం ఎక్కువ చదవాలి, ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, మెయిన్స్కి క్వాలిటీ ఉండాలి. థ్యాంక్ యూ.